Good evening to all the wonderful women out there and all the viewers of Sajivani. Welcome to another session of Power Up. We welcome you. Under Srilaki, especially, we welcome you to this program, Andi, where all of you are influencing your world and making a mark that cannot be erased. Women have always played a very important role in the ministry of Jesus on this earth. We welcome you for another enriching session of Power Up. And today we are going to know about the 6 women who have been witnessed the risen Christ, yes, the power of resurrection. When Jesus wanted to reveal as Messiah, it was the first women missionary, the Samaritan woman, who preached the arrival of Messiah all over the Samaria. God chose to reveal as a Messiah to this Samaritan woman. Even after the resurrection, God chose these 6 wonderful women who witnessed Jesus Christ in his glorious form after fulfilling the purpose of God the Father. In our session today, let's see how and what we can imbibe from the characteristics of these 6 wonderful women who witnessed the risen Christ. Before we start the session, let's start with a word of prayer. Let's pray. Loving Heavenly Father, we praise your mighty and glorious name, Lord, to this wonderful evening that you have given us, Lord Master. Lord, thank you for bringing all of us together in one spirit and one accord, Lord Father. Lord, Holy Spirit, God, take control of the entire session today, that you alone be glorified in everything that we do. Help us to learn from the 6 wonderful women, their characteristics, so that we will be able to influence the world that we are in, Lord Father. Thank you, Lord. Let this be a blessing to all the people who are watching, and you alone be glorified. Let there be no technical issue. Every negative force that is trying to influence, we come against it in the mighty name of Jesus. I ask all this in the precious name of Lord and Savior Jesus Christ. Amen. Today we have worship by Sister Anusha and Sister Sangeeta. Let's join with them. Over to you, Sister Anusha. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిదరి చీకటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా చల్లగా చూడుమయ్యా కుమ్మరి జగదుత్పత్తిదరి చీకటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా చల్లగా చూడుమయ్యా పనికి రాని పాత్రనని పారవేయకుమా పొంగి పొరలు పాత్రగా నన్ను నింపుమా సువార్తలోని పాత్రలన్నీ శ్రీ యేసుని పొగడుచుంటా సాక్షిగా నుండు పాత్రగా చేసి సత్యముతో నింపుము తండ్రి
సత్యముతో నింపుము తండ్రి. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిదారి, చీకటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. విలువలేని పాత్రను నేను, కొనువారు లేరెవ్వరు. వెలలేని నీదు రక్తముతో వెలుగును పాత్రగా చేసి, ఆటంకముల నుండి తప్పించి నన్ను ఎల్లప్పుడూ కావుమయ్యా. పగిలి ఉన్న పాత్రను నేను సరిచేసి వాడుమయ్యా, సరిచేసి వాడుమయ్యా. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిదారి, చీకటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. లోకాశతో నిండి ఉప్పొంగుచు మార్గంబుని తప్పితిన్, మనుషిచ్ఛలన్నీయు స్థిరమనుచూని మనశ్శాంతి కోల్పోతిని. పోగొట్టుకున్న పాత్రయనుచు పరుగెత్తి నన్ను పట్టితి. ప్రాణంబు నాలోనున్నప్పుడే నీ పాదంబులను పట్టి తిన్నా, నీ పాదంబులను పట్టి తిన్నా. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిదారి, చీకటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిదారి, చీకటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మరి వ్యూవర్స్ అందరికి కూడా, మరి ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరికి కూడా మరి అడ్వాన్స్ హ్యాపీ ఈస్టర్. ఈ యొక్క సమయం అందు మరి భూమి ఆకాశంలను సృజించిన దేవా నీ సన్నిధిలోనే ప్రవేశించదని మరి ఈ యొక్క పాట పాడుతూ ఆరాధనలో ముందుకు
సృజించిన దేవా, నీ సన్నిధిలోనే ప్రవేశించెదను, నీ పరిశుద్ధతను ప్రకాశించుటకు, నీ పరిపూర్ణతలో నన్ను పెంచుము. మహిమా నీకే, ఘనత నీకే, ప్రతిదినం నా ఆరాధన నీకే. మహిమా నీకే, ఘనత నీకే, నిరంతరం ఈ స్తోత్రార్పణ నీకే. యేసయ్యా నీకే వందనం, యేసయ్యా నీకే వందనం, యేసయ్యా నీకే వందనం, యేసయ్యా నీకే వందనం. మట్టి ముద్దనైన నన్ను మనిషిగా రూపించావు, మట్టి వాడనైనా నింపావు. మట్టి ముద్దనైన నన్ను మనిషిగా రూపించావు, మట్టి వాడనైన గాని మహిమతో నీ కౌగిలిలో హత్తుకుని అరచేతులలో నన్ను చెక్కుకుని నీ సన్నిధి కాంతి నాపై నీ ఉదయింపజేశావు. నీ కౌగిలిలో నన్ను హత్తుకుని అరచేతులలో నన్ను చెక్కుకుని నీ సన్నిధి నాపై నీ ఉదయింపజేశావు. ఏమివ్వగలను నేను ఈ ప్రేమకై, పగిలిన హృదయముతో ఆరాధింతును. మహిమా నీకే, ఘనత నీకే, ప్రతిదినం నా ఆరాధన నీకే. మహిమా నీకే, ఘనత నీకే, నిరంతరం ఈ స్తోత్రార్పణ నీకే. యేసయ్యా నీకే వందనం, యేసయ్యా నీకే వందనం, యేసయ్యా నీకే వందనం. పాపినైన నన్ను ఎంతగా ప్రేమించావు, సిలువ పైన ప్రాచి వింతగా నన్ను మార్చావు. ఘోర పాపినైన నన్ను ఎంతగా ప్రేమించావు, సిలువ పైన ప్రాణమిచ్చి వింతగా నన్ను మార్చావు. నా మనోనేత్రమును వెలిగించి నా హృదయ కాఠిన్యమును మార్చి అర్హత లేని నుడనే ఎన్నుకున్నావు. నా మనోనేత్రమును వెలిగించి నా హృదయ కాఠిన్యమును మార్చి అర్హత లేని బలహీనుడనే ఎన్నుకున్నావు. ఏమిచ్చి నీ రుణమును నే తీర్తును, విరిగిన లేగిన మనసుతో ఆరాధింతును. మహిమా నీకే, ఘనత నీకే,
ప్రతిదినం నా ఆరాధన నీకే, మహిమా నీకే, ఘనత నీకే, నిరంతరం నీ స్తోత్రార్పణ నీకే. యేసయ్యా నీకే వందనం, యేసయ్యా నీకే వందనం, యేసయ్యా నీకే వందనం, యేసయ్యా నీకే వందనం. హల్లెలూయా. Thank you, Sister Sangeeta and Sister Anusha, for a wonderful worship. Let's prepare our hearts to receive what God has for us from our dear women of God. We have Sister Joshipa and Dr. Deepthi to speak about the 6 women who witnessed the risen Christ. Let's hear from them. Over to Sister Joshipa. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు, వందనములు తెలియజేసుకుంటున్నాను. మనమందరము ఈ దినము ఈ ఒక 6 స్త్రీల గురించి ధ్యానించుకుందాము. ఈ స్త్రీలందరూ యేసయ్య పునరుద్ధానము జరిగినప్పుడు వారందరూ అక్కడ మొదట ప్రకటించిన స్త్రీలుగా ఉన్నారు. మొదటగా మనము జోయానా అనే స్త్రీ గురించి మనము కొన్ని నిమిషాలు ఆమె గురించి ధ్యానిద్దాము. లూకా 8వ అధ్యాయము 1 నుంచి 3 వరకు మనం చదువుకున్నట్లయితే, వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణంలోను ప్రతి గ్రామంలోను సంచారం చేయుచుండగా 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యయగు యోహన్నయు, సూసన్నయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచు వచ్చిరి. ఇక్కడ ఈమె కూజా భార్యయగు యోహన్నయు అంటే ఈమె హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా యొక్క భార్యగా ఉన్నది. తను ఒక ఆస్తిపరుని యొక్క భార్య, ఒక హోదాలో ఉంది, తను ఒక అధికారం క్రింద ఉంది. కానీ తన జీవితాంతము యేసయ్యని గురించి తెలుసుకున్న తర్వాత తను జీవితాంతము యేసయ్యని వెంబడిస్తూ యేసుతో నమ్మకముగా యేసుకి పరిచారం చేసుకుంటూ, తన ఆస్తితో ఉపచారం చేసుకుంటూ తన జీవితాంతము యేసుని వెంబడించింది. విశ్వాసముతో నమ్మకముతో తను యేసుని వెంబడించింది. ఈ స్త్రీ గురించి మనము కొన్ని నిమిషాలు ధ్యానిద్దాం. ఈ స్త్రీ యోహాను బాప్తిస్మం ఇచ్చి యోహాను యొక్క బోధనలకు ఆకర్షితురాలై క్రీస్తుని వెంబడించడానికి నిర్ణయించుకుంది. బాప్తిస్మం ఇచ్చి యోహాను కాలంలో తను హేరోదు హేరోదు ఎవరంటే, జీసస్ పుట్టినప్పుడు హేరోదు ఉన్నాడు కదా, 2 సంవత్సరాల లోపు పిల్లలందరినీ చంపించిన హేరోదు, క్రూరుడైన హేరోదు యొక్క కుమారుడు అన్నమాట. ఈ హేరోదు అంతిపాస్ ఈయన పేరు. ఆ హేరోదు అంతిపాస్ యొక్క పాలన దినములలో తను గృహ నిర్వాహకుని భార్యగా ఉన్నది. ఆ హేరోదు కూడా క్రూరుడే. ఆ క్రూరుని యొక్క పరిపాలనలో తిను ధైర్యవంతురాలిగా యేసయ్యతో పరిచర్య చేసింది. ఎంత గొప్పగా, ఎంత ధైర్యముగా తను బయటికి వచ్చి యేసయ్యతో యేసయ్య ఎన్ని ఊర్లు అయితే తిరిగాడో ఆ అన్ని ఊర్లు పట్టణములు తిరుగుతూ తను యేసయ్యని వెంబడించింది, యేసయ్యతో సువార్త ప్రకటించింది. తన గురించి కొన్ని నిమిషాలు ధ్యానిద్దాము. యోహన్న తన ఫస్ట్ పాయింట్, మొదటగా తన సంపన్న స్థితిని బట్టి అతిశయించని శిష్యురాలు. తన ఒక ధనవంతురాలు, ఒక హోదాలో ఉంది. తన స్థితిని బట్టి గాని, తన సంపన్న ఉన్నత స్థితిని బట్టి గాని, తను ధనవంతురాలు అని కానీ ఎక్కడా కూడా గర్వించకుండా దాని గురించి అసలు
పట్టించుకోకుండా తను ఒక హోదాలో ఉంది అని ఏమాత్రము పట్టించుకోకుండా తను దీనురాలై దేవుని యొద్దకు వచ్చింది. ఫస్ట్ పాయింట్, తన సంపన్న స్థితిని బట్టి అతిశయించని శిష్యురాలు. మనకి తిమోతికి పౌలు రాస్తా ఉంటాడు, ఈ లోకంలో ఉన్నవారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక సమస్తమును ధారాళంగా దయచేసిన దేవుని అందే నమ్మిక ఉంచాలి అని తిమోతికి పౌలు రాస్తా ఉంటాడు. మనము ఈ లోకంలో ఉన్న ధనం మీద ఏమాత్రం నమ్మకం ఉంచేవారు కాకుండా సమస్తము దయచేసే దేవుని యందు మాత్రమే నమ్మిక ఉంచేవారిగా మనం ఉండాలి. ఈ స్త్రీ ఆ విధంగా దేవుణ్ణి నమ్మి దేవుణ్ణి వెంబడించింది. నెక్స్ట్ పాయింట్, క్రీస్తు వైపు ఆకర్షించబడింది. అక్కడ యోహాను చెప్పే బోధనలు గాని యేసయ్య బోధనలు గాని విని యేసయ్యని వెంబడించింది. ధనవంతులు యేసయ్య వైపు ఆకర్షించబడడం చాలా కష్టం కదండి. ఈ దినాల్లో అంటే చాలా మంది దేవుణ్ణి తెలుసుకుంటున్నారు, కానీ ఆ దినములలో ఆమె అంత క్రూరమైన పరిపాలన దినాలలో అక్కడ పనిచేసే గృహ నిర్వాహకుని భార్యగా ఉంటూ తను ఎలా అంత గొప్ప డెసిషన్ తీసుకుంది అంటే చాలా బ్రేవ్ డెసిషన్ అని చెప్పుకోవచ్చు. మూడో పాయింట్ గా ఆమె క్రీస్తును విశ్వసించి తను ఇక్కడ మనం రెండో వచనంలో చదువుకున్నట్లయితే ఆ స్త్రీలందరూ అపవిత్రాత్మలు వ్యాధులు పోగొట్టబడిన కొందరు స్త్రీలు అని రాయబడింది. చరిత్ర ఏం చెప్తుందంటే ఈమె గురించి, ఈమె ఒక దీర్ఘకాల వ్యాధితో బాధపడుతూ ఉందంట. ఎవరు నయం చేయలేకపోయారు ఆమెకి. అయితే దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు ఆమెకు స్వస్థపరిచాడు అని చరిత్ర చెప్తుంది. ఇక్కడ రాయబడలే, కానీ చరిత్ర చూస్తే ఆమె ఒక వ్యాధి నుంచి దీర్ఘకాలిక వ్యాధి నుంచి స్వస్థపరచబడిందంట. అందుకని యేసయ్య నన్ను స్వస్థపరిచాడు కాబట్టి యేసయ్యని గట్టిగా పట్టుకొని నమ్మకముగా ఆయన్ని సేవిస్తూ వచ్చింది. కొంతమంది ఓన్లీ స్వస్థతల కోసము మిరాకిల్స్ కోసమే వస్తా ఉంటారు కదండి. చర్చ్ కి వచ్చి దేవుడు చేసిన తర్వాత దానిని మర్చిపోయి వెళ్ళిపోయే వారిగా ఉంటారు. కానీ ఈమె మాత్రము దేవుడు అంత గొప్పగా నన్ను స్వస్థపరిచాడు అని దేవుణ్ణి గట్టిగా పట్టుకొని విశ్వాసముతో ఆమె జీవించింది. నాలుగోది, క్రీస్తు ద్వారా స్వస్థత నొందింది. క్రీస్తు మన కొరకు దెబ్బలు తిన్నాడు, మన కొరకు ఆయన రక్తము కార్చాడు, ఆయన దెబ్బల ద్వారా మనకి స్వస్థత కలిగింది అని మనము కూడా నమ్మినట్లయితే ప్రతి ఒక్కరము స్వస్థత పొందుకునే వారిగా ఉంటాము. దేవుడు మన కోసమే దెబ్బలు తిన్నాడు కదా మనల్ని స్వస్థపరచడానికి. ఈ వాక్యం ఎవరు వింటున్నా కానీ ఏ వ్యాధిలో ఉన్నను, ఏ ఇబ్బందిలో ఉన్నను మనల్ని స్వస్థపరిచే దేవుడు ఆయన దెబ్బల ద్వారా మనకి స్వస్థత కలిగి ఉన్నది అని పేతురు పత్రికలో రాయబడి ఉన్నది కదండి. అందుకే ఏ బాధ ఉన్నా ఆయన మీద విశ్వాసముతో, ఆయన మీద నమ్మకముతో మనము ఆయన మీద ఆధారపడే వారిగా ఉండాలి. మనకి స్త్రీలుగా చాలా చాలా కష్టాలు, చాలా ఇబ్బందులు ఉంటాయి, ఎన్నో చెప్పుకోలేని బాధలు ఉంటాయి. కానీ మన బాధని ఎవరు మనుషులు తీర్చలేరేమో, కానీ దేవుడు సమస్త బాధను, సమస్త వ్యాధిని తీసివేయగల దేవుడు కదండి. మిమ్మల్ని అందరినీ చూస్తున్న వారిని అందరినీ ఎంకరేజ్ చేస్తున్నాను, మీరు అది చిన్న రోగమైనా పెద్ద రోగమైనా దేవునికి ఒకటే. అందుకని దేవుని మీద ఆధారపడడం నేర్చుకుందాం. సమస్తమైన రోగమును భరించిన దేవుని మీద ఆధారపడితే చిన్నదైనా పెద్ద వ్యాధైనా అది దేవుడు స్వస్థపరచగలడు. ఐదవదిగా మనం చూసినట్లయితే క్రీస్తును వెంబడించుటకు తీర్మానించుకుంది. ఈమె సాధారణమైన స్త్రీ కాదు కదండి. ఈమె ఒక ఉన్నతమైన స్థితిలో ఉంది. కానీ దేవుడు ప్రతి పట్టణంలో సంచారం చేస్తుంటే బై వాక్, అప్పుడు ఏమి ఈ వెహికల్స్ ఏమి లేవు కదండి. దేవుడు ప్రతి పట్టణాన్ని, ప్రతి గ్రామాన్ని దేవుడు నడకతోనే వెళ్తూ దేవుడు సువార్త చేశాడు కదండి. ఈమె కూడా అంత ఉన్నతమైన స్థితిలో ఉన్న దేవునితో పాటు అందరి శిష్యులతో పాటు ఈమె కూడా అలాగే వెళ్తూ అంత ఓపికతో
ఈమె స్త్రీ కదా, మగవారిలాగా చేయలేము మనం పని. కానీ ఈమె అందరి 12 మంది శిష్యుల లాగానే ఈ స్త్రీ కూడా తను దేవునితో కాలినడకన వెళ్ళి సువార్త ప్రకటించింది. ఇంకొక పాయింట్ గా మనం చూస్తే ఈమె కృతజ్ఞతతో ప్రభువుని సేవించింది. కృతజ్ఞత మనకి కొంతమంది కృతజ్ఞత అనేది ఉండదు కదండి. దేవుడు ప్రతి నిమిషము ప్రతి దినము మన జీవితంలో అద్భుతాలు చేస్తూనే ఉంటాడు. కానీ కృతజ్ఞత హృదయం లేని వారికి మరలా ఇంకా దేవుడు చేయడానికి కూడా సిద్ధంగా ఉండడు కదండి. మనం ఎప్పుడైతే కృతజ్ఞత కలిగి దేవుణ్ణి ప్రతి దినము దేవునికి థ్యాంక్స్ చెప్తూ ఆయన చేసిన అద్భుతాలను బట్టి మనం ఎల్లప్పుడూ ప్రతి దినము కృతజ్ఞతా హృదయం కలిగి ఉండాలి. ఈమె కృతజ్ఞతా హృదయం కలిగి ప్రభువుని సేవించింది. ఆమెకు దేవుడు చేసిన అద్భుతాన్ని బట్టి జీవితాంతము తను కృతజ్ఞతతో సేవించింది. ఒక అధ్యాయంలో మనం చూస్తాం కదా, 10 మంది కుష్ఠరోగులు దేవుడు బాగు చేసినప్పుడు 10 మందిలో ఒక్కరు మాత్రమే వెనక్కి వచ్చి దేవునికి థ్యాంక్స్ చెప్తారు కదా. అప్పుడు మిగిలిన 9 మంది ఏరిని అన్నప్పుడు నేను ఒక్కడనే వచ్చాను ప్రభు అని ఆయన చెప్తాడు. అంటే ఆయనకి ఎంత కృతజ్ఞత హృదయం కలిగి ఉన్నాడు. అలాగే మనం కూడా మనకి చేసిన ప్రతి మిరాకిల్ ని బట్టి ఆయన మనకి ప్రొవైడ్ చేసే దాన్ని బట్టి మనల్ని పోషించే దాన్ని బట్టి మనం ప్రతిరోజు ప్రతి దినము కృతజ్ఞతా హృదయులమై మనము ఉండాలి. 7th వన్ గా శిష్యురాలిగా ఉంది. ఏసయ్య శిష్యులు 12 మంది అని చెప్పుకుంటాం గాని ఈ కొంతమంది స్త్రీలు కూడా శిష్యుల వలె ఉన్నారు. శిష్యురాలిగా ఉండాలి అంటే ఎంత కాస్ట్లీ కదండి. బీయింగ్ ఎ డిసైపుల్ ఈజ్ అ వెరీ కాస్ట్లీ థింగ్ కదా. అంటే వెల చెల్లించాలి. మనము దేవునికి శిష్యులుగా ఉండాలి అంటే మనం కొంత వెల చెల్లించాలి. మనకి లాభముగా ఉన్నాయన్ని వదులుకోవాలి. అవన్నీ నష్టముగా చూసుకొని మనము దేవుని కోసము కష్టపడే వారిగా ఉండాలి. ఈమె అలాగే తన ధనాన్ని క్రీస్తు పరిచర్య కొరకు ఉపయోగించింది. తన ధనము ఏమాత్రం సహాయం చేయదు అని చెప్పి తన ధనాన్నంతా పరిచర్యకు ఉపయోగించింది, క్రీస్తుకి ఉపయోగించింది. ఎంత గొప్ప క్యారెక్టర్ కదండి ఈమెది. తను శిష్యురాలిగా ఉండి తన జీవితాన్ని తన అంతటిని పక్కన పెట్టి తన ఫ్యామిలీని అంతా పక్కన పెట్టి దేవునితో నడుస్తూ తను ఒక వెల చెల్లించింది. నెక్స్ట్ పాయింట్ 9వ పాయింట్ గా కష్టతరమైన స్థలములలో నమ్మకమైన సాక్షిగా ఉంది. తను ఎంత కష్టమైన పరిస్థితిలో వెళ్ళిందో, తను అక్కడ హేరోదు పాలనలో ఉన్నప్పుడు తను అక్కడ భార్యగా ఉంటున్నప్పుడు ఎంతమంది ఈమె గురించి చెప్పి ఉన్నారో హేరోదుకి, తను ఇలా చేస్తుంది, ఇలా దేవుణ్ణి వెంబడిస్తుంది అని. కానీ అలాంటి కష్ట పరిస్థితిలో కూడా వెనుక తీయలేదు. తను ఆ కష్టమైన స్థలాలలో నమ్మకమైన సాక్షిగా తను ఉండి విశ్వాసాన్ని కాపాడుకుంది. నెక్స్ట్ 10th పాయింట్ గా తను ధైర్యవంతురాలిగా ఉంది. మనము కూడా కొన్ని కష్టమైన పరిస్థితులు, కొన్ని మనకి ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు మనము ధైర్యముతో ఉండే వారిగా ఉండాలి. మనల్ని ప్రూవ్ చేసుకునే టైం కొన్ని వస్తుంది. అలాగే శద్రక్ మేషక్ అబేద్నెగోలు వాళ్ళు ప్రూవ్ చేసుకునే టైం వచ్చినప్పుడు ఏ మాత్రము భయపడలేదు వారు. మా దేవుడు రక్షించుటకు సమర్థుడు అని ముందుకు వెళ్ళిపోయారు. అప్పుడు అగ్నిలో నుంచి దేవుడు ఎలా కాపాడాడో మనకి తెలుసు కదా. అలాగే ఈమె కూడా ఆ కష్టమైన పరిస్థితిలో ధైర్యముగా ఉండి నమ్మకముగా ఉండి తను సువార్త ప్రకటనలో వెనుదిరగలేదు. ఈమె సిలువ ఘట్టంలో కూడా సిలువ అంతట్లో కూడా ఏసుతో ఉంది. 12 మంది శిష్యులలో మగవారైనా లేరేమో కానీ ఈమె మాత్రం సిలువ ఘట్టంలో సిలువ యొద్ద విలపించిన స్త్రీగా కూడా
ఉంది. లాస్ట్ మినిట్ దాకా సిలువలో జరిగిన అన్నిటిని చూస్తూ అక్కడ విలపించిన స్త్రీగా ఉంది. ఎక్కడ కూడా వెనుతిరగలేదు. ఈమె పునరుద్ధాన సాక్షిగా ఉంది. నెక్స్ట్ పాయింట్ గా ఈమె పునరుద్ధాన సాక్షిగా ఉంది. లూకా 24:10 మనం చూసినట్లయితే, ఈ సంగతులు అపోస్తలులతో చెప్పిన వారెవరనగా మగ్దలేనే మరియయు, యోహన్నయు, యాకోబు తల్లి అయిన మరియయు, వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలను. ఈమె మొదటిగా పునరుద్ధాన సాక్షిగా ఉంది. 13th పాయింట్ గా తన విశ్వాసానికి వెల చెల్లించింది. ఇందాక మనం చెప్పుకున్నాము, బీయింగ్ ఎ డిసైపుల్ ఆఫ్ క్రైస్ట్ ఈస్ కాస్ట్లీ. చాలా చాలా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ ఇట్ కుడ్ కాస్ట్ యువర్ లవ్డ్ వన్స్ అండ్ ఈవెన్ యువర్ లైఫ్ ని కూడా తన త్యాగం చేసింది. తన ఫ్యామిలీని కూడా త్యాగం చేసి దేవుని వెంబడించింది. దేవునితో పాటు ప్రతి ఊరికి వెళ్ళి సువార్త ప్రకటించింది. అందుకే పౌలు మరణమైన వెనుదిరుగను అంటున్నాడు కదండి. మనము కూడా ఏ పరిస్థితి వచ్చినా మనము వెనుదిరిగే వారిగా ఉండాలి. కొంతమంది చిన్న చిన్న సిచ్యువేషన్ కే దేవుడు ఇట్లా చేశాడు, అలా చేశాడు, దేవుడు నా ప్రార్థన వినలేదు అని క్విట్ చేసేస్తా ఉంటారు. అలా కాదు, మనము చిన్న వాటిలో నమ్మకంతో ఉంటే దేవుడు గొప్పగా మనల్ని ఆశీర్వదిస్తాడు. ఈమె తర్వాత చరిత్రలో చూసినట్లయితే క్రీస్తునంట వెంబడించినందుకు తను వాళ్ళ హస్బెండ్ కూజా అనే ఆయన జాబ్ కూడా కోల్పోయాడు అంట. ఆ హేరోదు దగ్గర ఉద్యోగం కోల్పోయిన స్థితిని కోల్పోయిన, అధికారం కోల్పోయిన తను వెనుదిరగలేదు. వెనుదిరగలేదు. ఆమె ఉద్యోగం కోల్పోయినా కానీ క్రీస్తును సంపాదించుకుంది. మనము కూడా ఏది ఎలా ఉన్నా, ఏ సిచ్యువేషన్ మన లైఫ్ లో ఎలా ఉన్నా కానీ మనల్ని క్రీస్తుని సంపాదించుకుంటే మనము గొప్పగా మనం ఆశీర్వదించబడతాం. ఇంకో పాయింట్ గా మనము చూసినట్లయితే అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 12వ వచనం చూసినట్లయితే, 12 నుంచి 14 వరకు చూసినట్లయితే, ఈ స్త్రీ మేడగదిలో ప్రార్థించినప్పుడు ఈ స్త్రీ కూడా అక్కడ ఉన్నట్టుగా మనం చూస్తాం. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఈ స్త్రీ ప్రార్థించే స్త్రీగా ఉంది. మేడగదిలో కనిపెట్టి ఉండిన స్త్రీగా ఉంది. మనము కూడా ప్రతి దానికి దేవుని వైపు చూస్తూ కనిపెట్టే వారిగా ఉండాలి. దేవుడు తగిన టైంలో ఆయన మనకి ప్రతిదీ దయచేసే దేవుడు అని నమ్మి మనం కూడా కనిపెట్టే ఉండే స్త్రీలుగా మనము ఉండాలి. ఈమె ప్రార్థన చేసే స్త్రీగా ఉంది. ఏక మనస్సుతో, వారందరూ ఏక మనస్సుతో ప్రార్థన చేశారు. మనము కూడా ప్రతి ఒక్కరు మనందరం ఏక మనస్సుతో అందరూ ఎడల ఒకే ప్రేమ కలిగి ఉంటే మనకు కార్యాలు చాలా తొందరగా జరుగుతాయండి. మన గురించి కాకుండా వేరే వారి గురించి ఎక్కువగా ప్రార్థించినప్పుడు మన కార్యాలు దేవుడు చేస్తాడు. వేరే వారి కోసము ప్రేమ కలిగి ప్రార్థించే వారిగా ఉండాలి. మనందరం కూడా సార్వత్రిక సంఘమై ఉండి ఏక మనసుతో, ఏక ఆత్మతో మనమందరం కూడా ప్రార్థించే స్త్రీలుగా మనం కూడా ఉండాలి. ఇంకొక పాయింట్ చూస్తే, ఆమె హతసాక్షిగా దేవుని కొరకు ప్రాణం నర్పించింది. రోమ పత్రిక 16:7 చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు ఈమె గురించి ఒక సాక్ష్యం ఇస్తున్నాడు. నాకు బంధువులను, నాకు తోడి ఖైదీలునైనా ఆంద్రోనీకును యూనియాకును వందనములు. వీరు అపోస్తలులలో ప్రసిద్ధికెక్కిన వారై నాకంటే ముందుగా క్రీస్తునందున్నవారు. ఇక్కడ యూనియా అనే ఆమె, యూనియా అంటే జొయానా అంట. ఈ జొయానాని రోమ భాషలో యూనియా అని పిలుస్తారంట. అయితే ఈమె గురించి అపోస్తలుడైన పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు. నాకు బంధువులు, నా తోడి ఖైదీలనైనా ఆంద్రోనీకును యూనియాకును వందనములు. వీరు అపోస్తలులలో ప్రసిద్ధికెక్కిన వారై
వీరు నాకంటే ముందుగా క్రీస్తునందున్నవారు. పౌలు భక్తుడు చెప్తున్నాడు, నాకంటే వీరు క్రీస్తునందున్నవారు, వీరు ప్రసిద్ధికి ఎక్కిన వారు. అంటే ఈమె అపోస్తులలో ప్రసిద్ధికి ఎక్కిన స్త్రీగా ఉన్నది. ఎంత గొప్ప ధన్యత కదండి. త్యాగంలో ఆమె ఎందులో ప్రసిద్ధికి ఎక్కింది? త్యాగంలో ప్రసిద్ధికి ఎక్కింది. విశ్వాసంలో భక్తి జీవితంలో ప్రసిద్ధికి ఎక్కింది. మనం స్త్రీలుగా ఎందులో ప్రసిద్ధికి ఎక్కుతున్నాము మనం చూసుకోవాలి. కొంతమంది వేరే వాళ్ళ విషయాల్లో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటారు, ముచ్చట్లు చెప్పడంలో, వేరే వేరే గాసిప్స్ చెప్పడంలో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటారు కదా. కానీ ఈమె మాత్రము త్యాగంలో, విశ్వాసంలో, భక్తి జీవితంలో ప్రసిద్ధికి ఎక్కిన స్త్రీగా మనకి ఒక రోల్ మోడల్ గా ఉన్నది. ఈమె కూడా చెరసాలలో వేయబడిందంట. అపోస్తలుడైన పౌలుతో పాటు చరిత్రలో ఉంది, మనకు బైబిల్లో లేదు కానీ ఈమె గురించి చరిత్రలో ఉన్నది. అపోస్తలుడైన పౌలుతో పాటు ఈమె కూడా చెరసాలలో వేయబడింది. క్రీస్తు శకం 62-63 ఆ టైంలో అపోస్తలుడైన పౌలుని శిరశ్ఛేదనం చేశారు. తను చేసినప్పుడు ఈమె కూడా తనతో చెరసాలలో ఉన్నప్పుడు ఈమెను కూడా అలాగే చంపేశారంట. చివరికి తన జీవితాన్ని దేవునికి ఎలాగ హతసాక్షిగా కూడా తను ఉండడానికి వెనుక తీయలేదు. ఎంత గొప్ప స్త్రీగా మనము చూస్తున్నాం. మాథ్యూ 16:25 లో చూసినట్లయితే, తన ప్రాణమును రక్షించుకున్న గోరువాడు దాన్ని పోగొట్టుకొనును, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకొనును. ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? ఒక మనుషుడు తన ప్రాణమును ప్రతిగా ఏమి ఇవ్వగలడు? తిను తన ప్రాణమును కూడా లెక్క చేయకుండా దేవుణ్ణి వెంబడించింది. ఇన్ని పాయింట్స్ తినలో నుంచి మనము నేర్చుకోవచ్చు. మొదటిగా తన సంపన్న స్థితిని బట్టి తను అతిశయించలేదు, తను క్రీస్తు వైపు ఆకర్షించబడింది. 3వ పాయింట్ గా క్రీస్తుని విశ్వసించింది. 4వ పాయింట్ గా క్రీస్తు ద్వారా స్వస్థత నొందింది. క్రీస్తుని వెంబడించుటకు తీర్మానించుకుంది. కృతజ్ఞతతో ప్రభువుని సేవించింది. శిష్యురాలిగా ఉంది. తన ధనాన్ని క్రీస్తు పరిచర్య కోసం ఖర్చు చేసింది. కష్టతరమైన స్థలములలో నమ్మకమైన సాక్షిగా ఉంది. తను యోహన్న ధైర్యవంతురాలు. సువార్త ప్రకటనలో వెనుదిరుగని యోహన్న పునరుద్ధాన సాక్షిగా ఉంది. తన విశ్వాసానికి వెల చెల్లించింది. నెక్స్ట్ పాయింట్ గా తను అన్ని కోల్పోయినా కానీ క్రీస్తుని తను సంపాదించుకుంది. తను మేడగదిలో కనిపెట్టి ఉండిన స్త్రీగా ఉంది. ప్రార్థన చేసిన స్త్రీగా ఉంది. తన జీవితాన్ని త్యాగం చేసిన స్త్రీగా ఉంది. తన భక్తిలో అపోస్తులలో ప్రసిద్ధికి ఎక్కిన స్త్రీగా ఉంది. లాస్ట్ గా హతసాక్షిగా దేవుని కొరకు ప్రాణమును అర్పించింది. మనం ఎలాంటి పరిస్థితులు ఉన్నాం, ఈ పరిస్థితులన్నీ, ఈ ఫిజికల్ వన్నీ పక్కన పెట్టేసి ఎప్పుడైతే మన స్పిరిచువల్ గా ముందుకు వెళ్తామో, ఆయనలో ఆనందిస్తామో, మన పరిస్థితులన్నీ చక్కబడతాయండి. మిమ్మల్ని అందరినీ యోహన్న జీవితం ద్వారా ఎంకరేజ్ చేసినాను. తను ఎన్ని పరిస్థితుల గుండా వెళ్ళిందో, ఎన్ని కష్టాల గురించి వెళ్ళిందో, కానీ దేవుణ్ణి మాత్రం వెంబడించడానికి వెనుక తీయలేదు. ఈమె వలె మనము కూడా ఉండడానికి ఈ రోజు తీర్మానం చేసుకుందాం. నెక్స్ట్ పాయింట్ గా మేరీ, మదర్ ఆఫ్ జీసస్ గురించి కొన్ని మాటలు ధ్యానించుకుందాం. మదర్ ఆఫ్ జీసస్, దీని గురించి మనము అందరికి తెలిసిందే. కొన్ని మాటలు ధ్యానించుకున్నాం. తిను ఎంతో దీనురాలై ఉండింది కదండి. దీనురాలైండి ధన్యురాలు అనిపించుకుంది. మనము కూడా జీవితంలో దీనత్వం కలిగి ఉండడం అంటే దేవునికి లోబడి ఉండడమే. దేవునికి లోబడి ఉండి యథార్థతతో ఎప్పుడైతే ఉంటామో, ఆయన కన్నులు భూమి అంతటా సంచరిస్తున్నాయి కదండి. యథార్థవంతుల మీద ఆయన కన్ను దృష్టి నిలుపుతాడు. మనం ఎప్పుడైతే దీనత్వం కలిగి యథార్థంతో ఉంటే, మేరీ ఎలా అయితే పరలోకానికి ఆకర్షించబడింది, ఆమె కన్నులు దేవుని కన్నులు ఆమె మీద నిలిపాడు కదండి. అలాగే మనం కూడా ఎప్పుడైతే యథార్థవంతముగా ఉంటామో, దేవుని కన్నులు దేవుని దృష్టి మన మీద ఉంటుంది.
ఈమె స్త్రీలలో ఆశీర్వదింపబడిన దానిగా ఉంది. ఎంత గొప్ప ధన్యత కదండి. ఒక సాంగ్ కూడా ఉంటది, మేరీ డిడ్ యు నో దట్ యువర్ బేబీ బాయ్ వాక్ ఆన్ వాటర్స్, అందులో ఉంది యు కిస్ ద ఫేస్ ఆఫ్ గాడ్. బేబీని కిస్ చేస్తున్నప్పుడు యు కిస్ ద ఫేస్ ఆఫ్ గాడ్ అంటే ఆమె బేబీని చూసినప్పుడు ఆమె గాడ్ ఫేస్ ని కిస్ చేసింది. ఆ సాంగ్ చాలా బాగుంటుంది కదండి. ఆ సాంగ్ లో అంటే ఆయన చేసిన మిరాకిల్స్ ఇవన్నీ తెలుసా అంటే ఆమెకు ముందు తెలియదేమో, కానీ ఆమె జీవితం, ఆమె భయభక్తులు కలిగిన జీవితము, ఆమె యథార్థత, ఆమె దీనత్వము పరలోకాన్ని ఆకర్షించింది. మనము కూడా అలాగే దేవుణ్ణి పరలోకాన్ని ఆకర్షించే వారిగా మన మీద దృష్టి పడే విధముగా మనము ఈ మేరీ ద్వారా మనం దీనత్వం కలిగి నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. ఈమె ఎలిజబెత్ ఆమె గురించి పరిశుద్ధాత్మతో నిండినై, నీవు స్త్రీలలో ఆశీర్వదించబడిన దానివి, నీ గర్భఫలం ఆశీర్వదింపబడును అని ప్రవచిస్తుంది. నెక్స్ట్ మేరీ ప్రవచిస్తుంది, నా ప్రాణము ప్రభువుని గణపరుచున్నది. అంటే ఆమె జీవితాంతము గణపరిచే విధముగా ఉంది. ఆమె తన నెక్స్ట్ ఆ ప్రవచనాలన్నీ మనం చదివినట్లయితే ఆమె దీన స్థితిని దేవుడు కటాక్షించనుంది. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందిస్తుంది, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందరు. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములకుండును. ఈమె ప్రభువును గణపరిచే స్త్రీగా ఉంది, దీనురాలై ఉంది. నెక్స్ట్ దేవుని యందు ఆనందించే స్త్రీగా ఉంది. ఆయన గొప్ప కార్యములు చేశాడని నమ్మే స్త్రీగా ఉంది. నెక్స్ట్ ఆయనకు భయపడే స్త్రీగా ఉంది. మనం భయభక్తులు కలిగి ఉంటే, కొంతమంది ఈమె దేవునికి భయపడే స్త్రీగా ఉంది, మనుషులకు భయపడే స్త్రీగా లేదు. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ లో దూత వచ్చి మాట్లాడినప్పుడు ఏమంటుంది, ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. అసలు ఎంత ధైర్యం కావాలండి ఆ మాట పలకడానికి. అంత గొప్పగా దేవునికి భయపడుతూ వచ్చింది. కానీ ఆ సిచ్యువేషన్ ఆమె 13 years ఉన్నప్పుడు, ప్రదానం చేయబడినప్పుడు, దూత వచ్చి మాట్లాడినప్పుడు 13 years అప్పుడు ఆమె ప్రదానం చేయబడింది. వివాహానికి ఒక 1 year కాలము ఉంటుందంట. అది పరీక్షా కాలము అనబడుతుంది. ఆ కాలంలో తను ఉన్నప్పుడు దూత వచ్చి మాట్లాడినప్పుడు తను ఇది ఏ విధంగా జరుగును అంటుంది, కానీ ఇంకా ఎక్స్ట్రా క్వశ్చన్స్ ఏమి అడగలేదు. నీ ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని అది టేకప్ చేసింది. ఆ ఛాలెంజ్ ని తీసుకుంది. ఎంత గొప్పగా దేవునికి భయపడేదానిలా ఉంది. మనుషులకు ఆ టైంలో అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు స్టోన్ టు డెత్ తను చంపొచ్చు అన్నమాట. ధర్మశాస్త్రం ప్రకారం ఆజ్ఞని బట్టి పెళ్లి కాకముందు అలా గర్భం ధరిస్తే తనని చంపొచ్చు అన్నమాట. కానీ తను దానికి భయపడలేదు కానీ ఈ ఛాలెంజ్ ని టేకప్ చేసింది. మనుషులకి ఏమాత్రం భయపడలేదు, రూల్స్ కి కూడా ఏమాత్రము తను భయపడలేదు. తను కింద కూడా ప్రవచిస్తుంది, ఆయన బాహుతో పరాక్రమం చూపాడు, వారి హృదయంలో ఆలోచన విషయంలో గర్విష్ఠులను చెదరగొట్టాడు, సింహాసనం నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించాడు, ఆకలిగొని ఉన్న వారిని మంచి పదార్థములతో సంతృప్తి పరిచాడు. దీనుల్ని సింహాసనం నుండి బలవంతులను పడద్రోసి దీనుల్ని ఎక్కించే దేవుడని నమ్మింది. ఆకలిగొని వారిని, మనం ఎప్పుడైతే దేవుని పట్ల ఆకలి కలిగి ఉంటామో దేవుడు మనల్ని తృప్తిపరిచే దేవుడు. ఈమె గురించి మనము కొన్ని పాయింట్స్, మనము దీనత్వం కలిగి ఉంది, ఆశీర్వదించబడింది, దీనత్వం కలిగి కాబట్టి ధన్యురాలు అనిపించుకుంది. మనము కూడా దేవునికి ఎప్పుడైతే లోబడి జీవించే వారిగా, దీనత్వం కలిగి ఉండే వారిగా ఉంటే మనము కూడా ఈ లోకంలో ధన్యురాలు అని అనిపించుకుంటాము.
మనకి ఎంత అవమానం గుండా ఈ స్త్రీ వెళ్ళింది మనం ఆలోచిస్తే అది గొప్ప అవమానము, నింద గుండా వెళ్ళింది. మనము కూడా ఈ లోకంలో ఎన్నో అవమానాలు గుండా దేవుని వెంబడిస్తున్నప్పుడు లోకంలో అవమానాలు గుండా, నిందలు గుండా మనం కూడా వెళ్తాం కదా. మేము కూడా సేవకు వచ్చినప్పుడు, సేవకి దేవుడు మాట్లాడినప్పుడు సేవ చేద్దామని నిర్ణయించుకున్నప్పుడు చాలా మాటలు, చాలా అవమానాలు మాకు ఎదురయ్యాయి. ఎట్లా అంటే ఇంకా ఈ సేవని క్విట్ చేసేద్దాం అన్న పరిస్థితులు కూడా వచ్చినాయి మాకు. ఆ పరిస్థితిలో కేవలం దేవుని వాక్యాన్ని మాత్రమే మమ్మల్ని నిలబెట్టింది. దేవుని వాక్యం మాత్రమే మమ్మల్ని ప్రోత్సహించింది. ఈ వాక్యమే లేకపోతే ఏమైపోయేవారమో అనిపిస్తుంది. అది మీకు అవసరం, ఈ సేవ చేసి మీరు అడుక్కొని తింటారా అన్ని మాటలు కూడా మాకు వినిపించాయి. అని చాలా మంది వెనక అడుక్కొని తింటారులే వీళ్ళు అన్నట్లు మాట్లాడేవారు అనమాట. కానీ దేవుడు అలా ఉంచుతాడా? అలా ఉంచాడు కదండి. మనల్ని ఉన్నతమైన స్థితిలోనే ఉంచుతాడు. ప్రతిరోజు ఏ దినము ఏది కావాలో మనకి అనుగ్రహించి ప్రతి దినము మనల్ని పోషించే దేవుడై ఉన్నాడు. ఆయన్ని ఆనుకుంటే, ఆయన మీద ఆధారపడితే ప్రతి దినము మనకి ఏ సిచ్యువేషన్ లో ఏది కావాలి, ఏ సమయానికి ఏది కావాలి మనకి ప్రొవైడ్ చేసే దేవుడు. ఈ సేవకు వచ్చినామని ఒకనొక టైంలో డిప్రెషన్ కి కూడా వెళ్ళిపోయానండి. అంటే అంత ఘోరమైన సిచ్యువేషన్ లో ఉన్నాను. నేను ఒకరికి ఎంకరేజ్ చేసే విధంగా నేను ఉండాలి, కానీ నేను డిప్రెషన్ గుండా నేను వెళ్ళాను. అప్పుడు కేవలం ఇంకా చనిపోదాము అన్న స్థితిలోనికి వెళ్ళిపోయాను. సేవ లేదు, ఏమి లేదు, పిల్లలు లేరు, ఏది లేదు, చనిపోదాము అన్న సిచ్యువేషన్ లోకి వెళ్ళిపోయాను. అన్ని ప్రిపేర్ కూడా చేసుకున్నాను. కానీ ఒకవైపు అంటే దేవునికి అవమానం కలుగుతుంది. నేను చనిపోతే దేవునికి అవమానం కలుగుతుంది కదా. ఈ సేవకి వచ్చి వీళ్ళు ఇంత తీర్మానం చేసుకొని ఇలా చనిపోయింది అని అంటారు కదా. నేను అలా చేయకూడదు అని ఆ వీక్ అంతా సెమీ క్రిస్మస్ జరుగుతున్నాయి అనమాట. ప్రతిరోజు ఎవరో ఒకళ్ళ ఇంట్లో మీటింగ్ జరిగేది. ప్రతిరోజు ఆ దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. ఆ మీటింగ్స్ లేకపోతే చనిపోయేదాన్నేమో. అంటే ప్రతి దినము ఉదయం సాయంత్రం మీటింగ్స్ జరిగాయి. ఖచ్చితంగా వెళ్ళాల్సి వచ్చేది. వెళ్ళినప్పుడు ఆ వాక్యం విని ఇంకా నేను చనిపోకూడదు, దేవుని కోసము నిలబడాలి. ఏ పరిస్థితి వచ్చినా, ఏ నింద వచ్చినా, ఏ అవమానం వచ్చినా, డబ్బు లేకపోయినా, కొన్ని సార్లు సేవ వచ్చిన తర్వాత ఇద్దరము బ్రదర్ నేను ఇద్దరము బాగానే అమ్మ నాన్న ఇద్దరు ఎంప్లాయీస్ మంచిగా బతికాము. బ్రదర్ కూడా ఒక్కడే బాబు, ఒక కింగ్ లాగా బతికాడు. కానీ సేవ దగ్గరకు వచ్చేసరికి సేవ చేద్దాము అని తీర్మానం తీసుకున్నాక అప్పుడు ఎలా ఉంటది సేవలో వస్తే ఎలా ఉంటదో, మేము ఎన్ని సిచ్యువేషన్స్ గుండా వెళ్ళామంటే ఆ సిచ్యువేషన్స్ ని చెప్పడానికి కూడా అంత బాధ గుండా, అన్ని ఘోరమైన పరిస్థితుల గుండా వెళ్ళాం. ఏమి లేని స్థితి నుంచి వచ్చాం. కానీ దేవుడు మాత్రము మనల్ని గొప్పగా నిలబెట్టే దేవుడు. ప్రతి దినము ఆయన మాకు ఏది కావాలో ప్రొవైడ్ చేస్తూ వచ్చాడు. అలాగే మిమ్మల్ని కూడా చూసిన ప్రతి ఒక్కరిని కూడా నేను ఎంకరేజ్ చేస్తున్నాను. నేను ఒక సేవకు వచ్చిన దాన్నే డిప్రెషన్ గుండా వెళ్ళి రోజు ప్రతిదినము వాక్యం చదువుతూ ఒకళ్ళని ఎంకరేజ్ చేసే సిచ్యువేషన్ లో ఉన్న నేనే డిప్రెషన్ గుండా వెళ్ళి అంత బాధల్లో వెళ్ళిన దాన్ని నేనే వెళ్ళాను అంటే మీరు అందరూ ఏదో ఒక సిచ్యువేషన్ లో దాని గుండా వెళ్ళొచ్చు. కానీ సిలువలో మన కోసం ఆయన డిప్రెషన్ గుండా కూడా వెళ్ళాడు. గెత్సెమనే తోటలో ఆయన చెమట రక్తముగా మారింది కదండి. అలాంటి సిచ్యువేషన్స్ లో మనం కూడా వెళ్ళినప్పుడు కేవలం ఆయన వాక్యం మాత్రమే మనకి ధైర్యం ఇస్తుంది. ఆయన్ని పట్టుకుంటే మనం ఒక్క అడుగు ఆయన కోసం ముందు వేస్తే 100 అడుగులు మన కోసం వేసే దేవుడు కదండి. ఆయన మీద ఆధారపడితే ఎవరైనా, మీరు ఒంటరిగా ఉన్న స్త్రీలు గాని ఎవరైనా, నేను ఇలా ఉన్నాను అని ఎప్పుడు కూడా నిరుత్సాహపడకండి. ఎవరు మనల్ని వచ్చి ఎంకరేజ్ చేయరండి. మనమే ఎంకరేజ్ చేసుకోవాలి. మనల్ని మనమే ఎంకరేజ్ చేసుకొని పైకి లేవాలి.
మీ వాక్యం ఎప్పుడైతే వాక్యం దగ్గరికి వస్తామో దేవుడు మనల్ని గొప్పగా ఆదరించే దేవుడు. మనము ఆదరించబడి అనేక మందికి ఆదరణ ఇచ్చే వారిగా మనం అందరం ఉండాలి. ఇప్పుడు ఆ డిప్రెషన్ గుండా నేను అందులోంచి బయటికి వచ్చినాక ఎంతమందిని ఎంకరేజ్ చేశానో నాకే తెలియదు. అంటే అంతమందిని ఎంకరేజ్ చేసే దానిగా నన్ను ఇప్పుడు దేవుడు నిలబెట్టాడు. అంటే ఆ సిచ్యువేషన్స్ గుండా మనము ఎందుకు వెళ్తామంటే దేవుడు మనకి నేర్పించడానికే, మనకు ఒక సాక్షిగా మనం ఆ సాక్ష్యంలోంచి బయటపడ్డాము అంటే ఆ సాక్ష్యాన్ని ఇతరులకి పంచుకోగలుగుతాం కదా. అందుకే ఆ సిచ్యువేషన్ గుండా దేవుడు తీసుకెళ్తున్నాడేమో. అందుకని ఈ సిచ్యువేషన్ లో నన్ను ఎందుకు ఉంచావు దేవా అని క్వశ్చన్ చేయడానికి మనకేం లేదు. మనం ప్రతిదీ ఆ యోహన్న కృతజ్ఞత చెల్లించినట్టు మనం కూడా కృతజ్ఞతతో ప్రతి సిచ్యువేషన్ లో కూడా దేవుడు నాకు ఇందులోంచి ఏదో ఒకటి నేర్పిస్తున్నాడు, దీని నుంచి నేను సాక్ష్యం పొందుకొని ప్రతి ఒక్కరికి సాక్ష్యం చెప్పేవారిగా దానిగా ఉండాలి, ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేసేదానిగా ఉండాలి అని ప్రతి ఒక్కరూ ఆ సిచ్యువేషన్ గుండా వెళ్ళినప్పుడు దేవుని మీద ఆధారపడడం. ఏదైనా మీకు సిచ్యువేషన్, అలాంటి సిచ్యువేషన్ బాధలో ఉన్నప్పుడు సేవకులతో మాట్లాడటం కానీ, ఎవరైనా ఆదరించే వారితో మాట్లాడటం కానీ, ఎప్పుడు ఎలోన్ గా మాత్రము ఉండకండి. ఎలోన్ గా ఉంటే ఇంకా వేరే థాట్స్ అన్ని వస్తా ఉంటాయి అనవసరమైనవి. అందుకని మీ ఫ్రెండ్స్, స్పిరిచువల్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వారితో మాట్లాడడానికి ట్రై చేయండి, సేవకులతో మాట్లాడడానికి ట్రై చేయండి. ఎలోన్ గా మాత్రం ఉండి అస్సలు ఆలోచించొద్దు. దేవుని వాక్యం మెయిన్ గా దేవుని దగ్గరకు వస్తే, మోకాళ్ళ జీవితం మనకి ఉన్నట్టయితే దేవుని దగ్గరకు వస్తే ప్రతి దాంట్లోంచి, ప్రతి సిచ్యువేషన్ లోంచి మనల్ని బయటికి తీసుకొచ్చే దేవుడు అన్నమాట. ఇంత గొప్ప దేవునిని మనం కలిగి ఉన్నాం. ఎవ్వరు లేరా? దేవునితో ప్రేమలో పడండి. ఫాల్ ఇన్ లవ్ విత్ జీసస్. ఆయన వాక్యంతో ప్రేమలో పడండి. ఎప్పుడైతే ఆయన వాక్యం అంటే ఇంత సర్వ సృష్టికర్త, సర్వాంతర్యామి, ఇంత గొప్ప దేవుడు మనలో ఉండి మనల్ని నడిపిస్తున్నాడు అంటే ఆయన లోపల ఉండి నీ సిచ్యువేషన్ అంతా చూస్తున్నాడు కదా, ప్రతిదీ ఆయన గమనిస్తున్నాడు. అందుకని నీ సిచ్యువేషన్ నీ దేవునికి, నీలో ఉన్న దేవునికి చెప్పుకుంటే ఎవ్వరికి చెప్పనవసరం లేదు. ఎవరు మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు ఉండరండి. దేవునికి మనము మన బాధ అంతా చెప్పుకుంటే ఆయన ఆయనకి సమస్తము సాధ్యమే. అందులోంచి మనల్ని బయటికి తీసుకొని వస్తాడు. మిమ్మల్ని అందరినీ దేవుని పేరిట ఎంకరేజ్ చేస్తున్నాను. ఎవ్వరు కూడా డిప్రెషన్ గుండా వెళ్ళేవారిగా ఎవరైనా ఉంటే మాత్రం దేవుని దగ్గరికి రండి. మన పాస్టర్స్ ఉన్నారు, నేను ఉన్నాను. మిమ్మల్ని చాలా మంది సిస్టర్స్ మనకి ఉన్నారు. అందరితో మాట్లాడడానికి ట్రై చేయండి, కాల్ చేసి మాట్లాడండి, అందరం ఎంకరేజ్ చేస్తాము. నెక్స్ట్ ఇంకొక స్త్రీ గురించి మనం మాట్లాడుకుందాము. మేరీ, మదర్ ఆఫ్ జేమ్స్ అండ్ జోసెఫ్. ఈమె గురించి కూడా 2 మాటల్లో నేను చెప్పి క్లోజ్ చేస్తాను. ఈమె గురించి మార్క్ 15:47 వచనంలో, మగ్దలేనే మరియయు యోసే తల్లి అయిన మరియయు ఆయన ఉంచబడిన చోటు చూచిరి. ఈమె కూడా పునరుద్ధానం జరిగినప్పుడు అక్కడ ఈ స్త్రీలతో పాటు తను కూడా ఉన్నది. ఇంకా నెక్స్ట్ వచనం మార్కు 14 మాథ్యూ 27:61 వర్స్ లో, మత్తయి 61 లో మనం చూసినట్టయితే, మగ్దలేనే మరియయు వేరొక మరియయు అక్కడనే సమాధికి ఎదురుగా కూర్చుండి ఉండిరి. ఈ మరియా మిగిలిన స్త్రీలతో పాటు ఈమె కూడా కూర్చొని దేవుని కోసం అక్కడ ఎదురు చూస్తా ఉంది. ఈ స్త్రీలు ఈరోజు ఇప్పుడు మనం చూసుకున్న స్త్రీలందరూ క్రీస్తుని వెంబడించే వారిగా ఉన్నారు. క్రీస్తు ఎక్కడికి వెళ్తే అక్కడ ఉన్నవారిగా ఉన్నారు. క్రీస్తుతో పాటు
ఎక్కడికి అయినా క్రీస్తుతో పాటు వెళ్ళడానికి వెనుక తీయలేదు వీళ్ళందరూ. ఈ స్త్రీల గురించి మనము ధ్యానిస్తూ ఈ ఈ జోయానా గురించి ధ్యానిస్తున్నప్పుడు నా బిడ్డకి కూడా జోయానా అని పేరు పెట్టాం. గాడ్ ఈస్ గ్రేషియస్ తన పేరుకి మీనింగ్. నాకు ఈమెని గురించి ఇంకా ధ్యానించినప్పుడు నాకు చాలా గర్వంగా అనిపించింది ఆమె పేరు పెట్టుకున్నందుకు నా పాపకి. ఈ స్త్రీల గురించి మనం అందరము ధ్యానిస్తున్నప్పుడు ఎంత గొప్పగా వీరి క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇవన్నిటిని కూడా మన జీవితానికి కూడా అన్వయించుకొని మనము కూడా ఈ స్త్రీల వలె ఉండడానికి ఈ విశ్వాసముతో దేవుణ్ణి వెనుక తీయకుండా ఏ విధంగా విశ్వాసంలో ముందుకు వెళ్ళారో మనము కూడా ఈరోజు తీర్మానం చేసుకుందాం. దేవుడు ఈ వాక్యంను దీవించునుగాక. థ్యాంక్ యూ సిస్టర్ జోషిబా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను అన్న వాక్యానికి సజీవ సాక్షి అయింది. మీ వాక్యానికి జోడించి చెప్పినందుకు వెరీ ఎంకరేజ్డ్. Over to Sister Dr. Deepthi for the rest of the women, 3 women. Praise the Lord. Our ప్రోగ్రామ్ కి అటెండ్ చేసిన సిస్టర్స్ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తున్నాను. Greetings to you all in the matchless name of our Lord and Savior Jesus Christ, and welcome you once again to this Power Up program. I hope you're all being recharged. Hope your batteries are already coming to full point, because thank you, Sister Joshiba Pavan, for a very heart-touching testimony and for power-packed message that you are given. మరి ముగ్గురు స్త్రీల గురించి ఎంతో వివరంగా ఎంతో అద్భుతంగా సిస్టర్ మనకి బోధిస్తున్నప్పుడు అనేక విషయాలు మనం నేర్చుకుని ఉన్నాము. మరి అవన్నీ కూడా మన జీవితంలో అన్వయించుకోవడానికి దేవుడు కృప చూపించాలని కోరుకుంటూ ఇంకా ముగ్గురు స్త్రీలు ఉన్నారు. సో టుడే వీఆర్ హియరింగ్ అబౌట్ ద విమెన్ హూ విట్నెస్డ్ resurrection of Jesus Christ. So the 6 women who witnessed the resurrection of Jesus Christ కదండి. సో ఇంకా ముగ్గురు స్త్రీల గురించి మనము ధ్యానించుకొని కొన్ని విషయాలు వాళ్ళ గురించి మనం చూసే కన్నా ముందుగా చిన్న ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. దయచేసి స్థలాల నుంచి అంత ప్రార్థనలు ఏకీభవించండి. ప్రేమ గల తండ్రి, నీకు వందనాలు. సజీవమైన శక్తి కలిగిన నీ వాక్యం కొరకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. నీ వాక్యము నిష్ఫలం కాకుండా నాయనా అది పంపిన కార్యం నెరవేర్చుటకు శక్తి కలిగిన వాక్యం ప్రభా, నీకు వందనాలయ్యా. ఇది మొన్న నాయనా నాతోను మాతోను మీరు మాట్లాడండి ప్రభా. ఇదిగో నాయనా నీ వాక్యం తండ్రి, ఇదిగో నీ బిడ్డలు నాయనా, నేను నీ దాననేసయా తండ్రి, నీకు వందనాలు. పరిశుద్ధాత్ముడా నాయనా మా అందరితో మీరు మాట్లాడండి ప్రభు. ఈ సమయంలో మాకు కావాల్సిన ఆదరణలను మాటలను ప్రభా, words of encouragement, edification, exhortation, Lord, correction, whatever we need today, Lord. నేను ఎవరెవరికి ఏ అవసరం ఉందో మీకే తెలుసు కనుక ప్రతి బిడతో మీరు వ్యక్తిగతంగా ఈరోజు మాట్లాడండి అని నజరేయుడును సర్వశక్తి గల యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. సో జోయానా గురించి, అలాగే మరి జబ్దే మేరీ మదర్ ఆఫ్ జీసస్ అండ్ మేరీ మదర్ ఆఫ్ జేమ్స్ అండ్ గురించి ఎన్నో విషయాలు, చక్కని విషయాలు మరి ఈ రోజు నేర్చుకున్నాము. అండ్ ఒక విషయం నేను సిస్టర్ జోషిబా గారు చెప్తున్నప్పుడు విన్నప్పుడు నేను గ్రహించిన విషయం ఏంటంటే, మోస్ట్ ఆఫ్ దీస్ విమెన్ దే హ్యావ్ కామన్ క్యారెక్టరిస్టిక్స్. కాబట్టి నేను ఎక్కువ సమయం తీసుకోను, నాకు చాలా ఈజీ చేసేసినారు సిస్టర్ జోషిబా. సో మెనీ థింగ్స్ దట్ వర్ ఇన్ మై హార్ట్, ఐ థాట్ ఆఫ్ షేరింగ్. షీ ఆల్రెడీ షేర్డ్. కానీ ఇంకా ఏవైతే డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయో స్త్రీలు, అవైతే మాత్రం నేను పంచుకుంటాను. టైం కన్స్ట్రెయింట్ ని గుర్తు పెట్టుకుంటూ, అలాగే నేను ఎక్కువ చెప్పిందే చెప్పకుండా ఉంటున్నట్టుగా కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకున్నాను. సో అటెంటివ్ గా వినాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మరి మేరీ మగ్దలేనా మరియా గురించి కొన్ని విషయాలు చూద్దామండి. మన నూతన నిబంధనలో ఈ న్యూ టెస్ట్మెంట్ 20 టైమ్స్ మగ్దలేనా మరియా గురించి మెన్షన్ చేయబడింది. ఈమె మరియా అనేటువంటి పేరు చాలా కామన్ కాబట్టి, కామన్ జూయిష్ నేమ్ ఆ టైమ్స్ లో కాబట్టి, వాళ్ళ స్థలంను బట్టి కానీ, వాళ్ళ భర్త పేరు బట్టి కానీ, లేదా వాళ్ళ పిల్లల పేర్లను బట్టి కానీ ఈ మేరీస్ ని డిస్టింగ్విష్ చేయడం జరిగింది అనమాట. అలాగే మరి మగ్దలేనా మరియా గలిలయ మహాసముద్రము ఆ రివర్ బ్యాంక్స్ లో ఉన్నటువంటి మగ్దల అనేటువంటి ఒక టౌన్ కి చెందినటువంటి ఒక స్త్రీ.
మనందరికీ తెలుసు ఈమె ఎక్కడ మెన్షన్ చేసిన మరి నూతన నిబంధన 20 times దాకా కూడా ఈమె గురించి మెన్షన్ చేయబడింది. అండ్ చాలా చోట్ల ఆమె గురించి మెన్షన్ చేసిన చాలా చోట్ల 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేన మరియ అని, యేసయ్య 7 దయ్యముల నుండి విడిపించిన మగ్దలేన మరియ అని ఈమె గురించి అదే స్పెసిఫిక్ గా మెన్షన్ చేయబడింది. అప్పుడు నేను అనుకుంటున్నాను, ఏంటి ఈమెకి ఇంకా ఏం క్యారెక్టరిస్టిక్ లేవా? ఇదే ఒక క్యారెక్టరిస్టిక్ లాగా 7 దయ్యాలు విడిచిపెట్టిన 7 దయ్యాలు వదలగొట్టబడిన మగ్దలేన మరియ అని ఈమె గురించి ఇలా చెప్పబడింది. ఏంటి ప్రభు ఇలాంటి ట్యాగ్ లైన్ ఈమెకు ఉంది అనేసి ఆలోచిస్తున్నప్పుడు దేవుని ఆత్మ నాతో మాట్లాడుతుంది. యువర్ వీక్నెస్ ఈజ్ అన్ ఆపర్చునిటీ ఫర్ గాడ్ టు షో అప్ హిస్ గ్లోరీ. ఈరోజు మీరు ఏ సమస్యతో బాధపడుతున్నారో, ఇది నా బలహీనత, ఇది నా వల్ల కాదు, ఇది నా చేత కాదు, ఇది నా లాక్యునా, ఇది నా డెఫిషియన్సీ, ఇది నా లోటు అని చెప్పేసి ఏ విషయంలో అనుకుంటున్నారో, దట్ వెరీ ఏరియా ఈజ్ అన్ ఆపర్చునిటీ, ఈజ్ అ స్పేస్ ఫర్ గాడ్ టు షో అప్ హిస్ గ్లోరీ. ఆ పర్టికులర్ జోన్ లో, ఆ పర్టికులర్ ఇష్యూలోనే దేవుడు మిమ్మల్ని ఘనపరుస్తాడు. దయచేసి జ్ఞాపకం చేసుకోనండి. మరి ఈమె మేజర్ ప్రాబ్లం ఇదే ఉండొచ్చు. 7 దయ్యములతో పీడింపబడినప్పుడు ఆమె మరి కొన్ని బైబిల్ కమెంటరీస్ లో ఆమె గురించి అవి దయ్యాలు పట్టి ఉండడం వల్ల హిస్టరికల్ ఉమెన్ అని ఆమె గురించి చాలా ఒక చులకనగా కూడా రాయబడి ఉంది. అయితే అది ఆమె గతం, దట్ వాజ్ హర్ పాస్ట్. సో ఆమె అవేమి కూడా ఆమె పాస్ట్ గాని, ఆమె మీద పెట్టబడిన పేర్లు గాని, ఆమె గత చరిత్ర గాని అది ఏది కూడా ఆమె జ్ఞాపకం చేసుకోవట్లేదు. కానీ దేవుని ఎరిగినటువంటి మరి మగ్దలేన మరియ ఆయనను వెంబడిస్తూ, ఆయనని మరి లూకా సువార్త 8:2 సిస్టర్ ఆల్రెడీ చదివి వినిపించారు. ఎవరెవరైతే స్త్రీలు ఆయనను వెంబడించారో, వాళ్ళకున్న ఆస్తితో ఆయనకు ఉపచారం చేశారో, ఇలాగా ఆయన పరిచర్యలో కో-వర్కర్స్ గా ఉన్నారో, ఆ విషయాన్ని మరి సిస్టర్ ఆల్రెడీ చదివి వినిపించారు లూకా సువార్త 8:2లో. అలాగే మగ్దలేన మరియ కూడా మరి ఆమెకున్న ఆస్తితో దేవుని పరిచర్య చేసినట్టుగా, ఆయనకు ఉపచారం చేసినట్టుగా, మరి దేవుని శిష్యులతో పాటుగా ఆయనకి ఉపచారం చేసినట్టుగా వాక్యం చెప్తా ఉంది కదండి. ఆ మగ్దలేన మరియ మరి ఆమెకున్న ఆస్తితో దేవునికి పరిచారం చేసింది, ఆయన వెంబడించింది. అన్నిటికన్నా ముఖ్యంగా దేవుడు మన నుండి ఆశించేది మన ఆస్తి, మన టాలెంట్స్, మన మరి ఎబిలిటీస్ కాదు, కానీ అన్నిటికన్నా ముఖ్యం మన హృదయాన్ని ఆయన కోరుకుంటున్నారు. మన హృదయం ఎక్కడ ఉంటుందో, మరి మన ధనం ఎక్కడ ఉంటుందో అక్కడ మన హృదయం ఉంటుందని వాక్యం చెప్తుంది కదండి. మరి ఆమె అయితే ఆమెకున్న ధనంతో దేవుని ఆరాధించింది, దేవుని వెంబడించింది, దేవునికి పరిచారం చేసింది. అంత మాత్రమే కాదు, ఆయనను వెంబడించింది. ఆయనని మరి యేసయ్యతో ఒక ఎన్కౌంటర్ జరిగిన తర్వాత నుండి ఆయనని వెంబడిస్తూ వస్తోంది. ఎంతవరకు అంటే మరి ఆయన సిలువ శ్రమలు అనుభవిస్తున్నప్పుడు ఆయన శిష్యులు సైతం ఆయనను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కానీ మరి ఈ స్త్రీలైతే వాళ్ళు ఆయన మరి ఆ సిలువ వేయబడిన యేసుక్రీస్తుని దూరం నుండి వాళ్ళు చూస్తా ఉన్నారు. వాళ్ళు అబ్జర్వ్ చేస్తా ఉన్నారు, వాళ్ళు ధ్యానం చేస్తా ఉన్నారు. ఏంటి ఇది? వాళ్ళకి అర్థం కావట్లేదు. నిజంగా వాళ్ళు యేసుక్రీస్తు మరణ పునరుద్ధానాల గురించి అర్థం కాలేదనేసి మరి యోహాను సువార్త 20లో ఒక చోట రాయబడి ఉంది. మరి వాళ్ళకి క్లియర్ గా అర్థం కావట్లేదు ఏంటో, ఒక కన్ఫ్యూషన్, శిష్యులకు కన్ఫ్యూజన్ తో పారిపోయినారు. కానీ ఈ స్త్రీలు అయితే మరి మగ్దలేన మరియ ఆయనతో కూడా ఉన్న స్త్రీలు ఆ కన్ఫ్యూజన్ లో కూడా they were holding on to Jesus. They were standing near the crucified Jesus Christ. ఆయన కల్వరి శిలువలో రాస్తున్నప్పుడు మరి నేను మాట్లాడే మాటలు బహుశా వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు, ప్రవచనాల నెరవేర్పు వాళ్ళకి తెలియట్లేదు, మేబీ అంత జ్ఞానం వాళ్ళకి లేదు. కానీ స్త్రీలు సెంటిమెంటల్ కదండి. స్త్రీలకి ఉన్నటువంటి ఒక మంచి గుణ లక్షణం ఏంటంటే వాళ్ళకి సెంటిమెంట్స్ ఎక్కువ. సో ఆయననే పట్టుకొని, ఆయననే మరి చూస్తూ వాళ్ళు సిలువ తట్టు, ఆయన శ్రమల తట్టు, ఆయన మాటల తట్టు ఆయనని చూస్తా ఉన్నారు. మనం కూడా మరి మనకున్న మంచి స్థితిలో, మనకున్న మౌంటైన్ స్థితిలోనే కాదు, వ్యాలీ లెవెల్లో కూడా, ఇన్ యువర్ డీప్ వ్యాలీస్ ఆఫ్ యువర్ లైఫ్, గాఢాంధకార లోయలో సంచరిస్తున్నటువంటి అలాంటి జీవిత సమయాల్లో కూడా మనము దేవుణ్ణి తేరి చూసేవారిగా ఉండాలి, ఆయన సిలువ తట్టు చూచేవారిగా ఉండాలి. మరి ఒక క్రైస్తవ విశ్వాసికి ప్రతి దినము గుడ్ ఫ్రైడే, ప్రతి దినము ఈస్టర్, ఆయన పునరుద్ధాన శక్తిని ప్రతి దినము మనం అనుభవించవచ్చు. ఆయన
మరణ పునరుద్ధానం ప్రతి దినం మనం ధ్యానించవచ్చు. కాబట్టి మరి ఏ పరిస్థితి గుండా వెళ్తున్నప్పటికీ కూడా నేను ఒక మాట మీకు ఎంకరేజ్ చేయాలనుకుంటున్నా. లెట్ నాట్ యువర్ పాస్ట్ determine your future. Let not your past determine your present. Let not your past judge you. Let not your past label you. ఎన్నో లేబుల్స్ మనుషులు మరి మనము వెళ్ళినటువంటి జీవిత లైఫ్ ఇన్స్టాన్సెస్ మనకు కొన్ని లేబుల్స్ తగిలించవచ్చు కదా. ఈమెకైతే ఈ ట్యాగ్ లైన్ ఉంది, మగ్దలేనే మరియా 7 దయ్యాలు వెళ్ళగొట్టబడినటువంటి స్త్రీ అని. మనకి మనుషులు ఎన్నెన్నో ట్యాగ్ లైన్స్ పెట్టొచ్చు కదా. నా మట్టుకు నేనైతే నా లైఫ్ లో దేనికి పనికిరావు, ఏది చేతగాని దానివి అని ఎన్నో లేబుల్స్, ఎన్నో జడ్జ్మెంట్స్ లేదా మనుషులు అనేక రకాలుగా మనకు తీర్పు తీస్తారు కదండి. అట్లాంటి ఫేస్ చేయవలసి వచ్చింది. మరి సిస్టర్ షేర్ చేసుకున్నట్టుగా నేను కూడా ఎంతో ఫ్రస్ట్రేషన్ లో జీవితం మీద విరక్తి చెంది ఈవెన్ మై టీన్స్ లో నేను సూసైడ్ అటెంప్ట్ చేసినటువంటి ఒక పరిస్థితి. కానీ గాడ్ ఈస్ గ్రేషియస్, God is so full of compassion and love and mercy towards me. ఈరోజు మరి నేను ఒక రీసెర్చ్ ఆఫీసర్ గా, సైంటిస్ట్ గా, ఒక అసోసియేట్ ప్రొఫెసర్ గా, ఒక హోమియోపతిక్ డాక్టర్ గా, ఇంతకన్నా మించి అన్నిటికన్నా మిన్నగా మరి పవర్ ఆఫ్ గ్రేస్ అనేటువంటి ఒక ఫెలోషిప్ ని లీడ్ చేసిన ఒక స్త్రీగా దేవుడు నాకు ఇట్టి కృపను దయచేస్తున్నారు. అందుని బట్టి దేవుని నామాన్ని నేను మహిమపరుస్తున్నాను. సో నేను కానీ మీరు కానీ మన ఎవ్వరు కూడా స్త్రీలు మనకున్న గత జీవితాన్ని బట్టి కానీ, మనకున్న డిసబిలిటీస్ బట్టి కానీ, మనకున్నటువంటి మరి లాక్యునే డెఫిషియన్సీస్ వీటిని బట్టి కానీ మనల్ని మనము వెనుకకి లాక్కకూడదు. కానీ మగ్దలేన మరియ వలె మనము ముందున్న వాటికై సహనంతో పరిగెట్టవలసిన వారమే అంటున్నాము. క్రీస్తుని మనము ముందు పెట్టుకొని ఈ లోకమంతటిని the world behind us and cross before us, let us continue to follow Jesus all through our lives for his glory and live for his glory. Hallelujah. So మరి మగ్దలేన మరియా క్రీస్తుని ఆయన క్రూసిఫిక్షన్, ఆయన కల్వరి శిలువలో వేలాడుతుని మరి ఆమె చూచినటువంటిగా, దానికి సాక్షిగా ఉన్నటువంటి స్త్రీగా ఉంది. ఆయన మరి పాతి పెట్టబడినప్పుడు కూడా ఆయన సమాధి దగ్గరికి వచ్చినటువంటి స్త్రీగా ఆమె ఉంది. మరి అలాగనే పాతి పెట్టబడిన తర్వాత మరి విశ్రాంతి దినము గడిచిన తర్వాత ఆ రోజు సాయంత్రము మగ్దలేన మరియా కొంతమంది స్త్రీలు వాళ్ళు షాపింగ్కి వెళ్ళారు. ఈరోజు రేపు ఈస్టర్ కాబట్టి చాలా మంది స్త్రీలు ఈరోజు షాపింగ్కి వెళ్ళి ఉంటుంటారు. కానీ మీరైతే ఈరోజు వాక్యం వినాలని ఆశతో దేవుని సన్నిధానంలోనికి వచ్చినారు. అందును బట్టి ప్రభు మేము దీవించును గాక. I bless you in the name of Jesus Christ for this heart to seek the word of God, to seek his presence and more than anything in this world. కదండి, మగ్దలేన మరియా కొందరు స్త్రీలు కూడా మరి షాపింగ్కి వెళ్ళారు. అయితే ఏం కొనడానికి వెళ్ళారు? ఆయనకు పూయవలనని సుగంధ ద్రవ్యములు కొనడానికి వెళ్ళారు. వాళ్ళు కొన్నారు. మరి సుగంధ ద్రవ్యాలు అనేవి ఆరాధనకు సాదృశ్యంగా ఉంటున్నాయి. worship, they signify worship, they symbolically represent the worship to Lord Jesus Christ. మరి మనము వర్షిప్ ఎంత సమయం గడుపుతున్నాము మనం ఆలోచన చేసుకుందాము. మన బిజీ లైఫ్స్ లో అంటుండొచ్చు, నేను వర్కింగ్ ఉమెన్ అక్క, నాకు చాలా వర్క్ ఉంటుంది, మార్నింగ్ ఈవినింగ్, నేను ఇంటికి వచ్చాక ఇంటి పని ఉంటుంది, నాకు సమయం ఉంటుందని. బట్ లెట్ మీ ఎంకరేజ్ యూ విత్ దీస్ వర్డ్స్. మనం దేవుని ఆరాధించడానికి ఒక స్థలము, ఒక సమయము, ఒక పరిస్థితి ఏది కూడా మరి లిమిటేషన్ కాదు. యూ కెన్ వర్షిప్ లార్డ్ యాజ్ యు ఆర్. యూ కెన్ కమ్ టు ద థ్రోన్ ఆఫ్ గ్రేస్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ బోల్డ్లీ, knowing that we can find a timely help. సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్టు మనం ధైర్యంగా ఆయన కృపా సింహాసనం దగ్గరికి ఎప్పుడైనా రావచ్చు. And we can come boldly to his presence knowing that he loves us so much. మీరు ఒకవేళ అనుకోవచ్చు, నాకు ఈరోజు వర్షిప్ చేయడానికి మూడ్ లేదక్క, లేకపోతే నాకు ఆ ఫీల్ రావట్లేదక్క అనుకోవచ్చు. కానీ if you are in such a state, let me encourage you saying that just soak yourself in the love of Christ. ఆయన ఎంతగా ప్రేమించాడు మనల్ని, ప్రాణం ఇచ్చేంతగా మనల్ని ప్రేమించాడు కదా. ఎవరైనా ఉంటారండి మన కొరకు ప్రాణం ఇచ్చేటువంటి, మరి అంత భయంకరమైన శిలువ మరణం పర్సనల్ గా నా కోసం ఆయన మరణించాడు అనేటువంటి ఒక ధ్యానంలో మనం వెళ్ళినప్పుడు worship becomes spontaneous. Can spontaneously worship Lord and thank him for what he has done on the cross, what he has done in our lives. Maybe
ఎన్నో గొప్ప కార్యాలు మన కొరకు చేస్తుంటారు, కానీ అన్ని మర్చిపోయి మనం ఈరోజు దేవుడు ఇది చేయలేదు అది చేయలేదు అని చెప్పేసి అపవాది మనకి ఎప్పుడు మన ఏది లేదో అదే చూపిస్తూ మనం డిస్కరేజ్ చేయాలని చూపిస్తాడు. వెన్ డెవిల్ షోస్ యూ reasons to worry, reasons to get depressed, show him the 1,000 reasons to worship God. Just let the songs of praise fill your heart and your mouths. ఎలుగెత్తి దేవుని స్తుతించడం, ఆరాధించండి. ప్రతి డిప్రెషన్, ప్రతి కృంగుబాటు అన్ని కూడా వదిలి వెళ్ళిపోతాయి. ఈవెన్ రీసెర్చ్ సే దట్ ఎవరైతే 15 minutes more than 15 minutes పాటలు పాడతారో అలాంటి వాళ్ళకి డిప్రెషన్ రాదంటండి, తెలుసా? సో యాంగ్జైటీ దగ్గరికి రాదు. సో దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి మనల్ని మనం ప్రతి దినము సిద్ధపరచుకుందాము. వీలైతే సుగంధ ద్రవ్యములు సిద్ధపరచుకొని ప్రభువు సమాధి దగ్గరికి వెళ్ళడానికి వాళ్ళు సిద్ధపరచుకున్నారు. మరి ఆదివారము ఉదయము జాన్ 20:1-2 మరి ఎంతో చక్కని అక్కడ నరేషన్ ఉంది. ఆ ఈవెంట్ దయచేసి మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు ప్రభు ప్రేమను బట్టి. అలాగే ఈ రోజు మీకు సమయం ఉన్నట్లయితే యోహాను సువార్త 20వ అధ్యాయము మొదటి 19 వచనాలు చదవండి. ఇక్కడ మగ్దలీనా మరియ గురించి అనేక విషయాలు రాయబడి ఉన్నవి. మరి ఆయన శిష్యులు కూడా నమ్మనటువంటి ఒక స్థితిలో కూడా మరి ఆమె అయితే 11వ వచనంలో చూస్తే 10వ వచనంలో అంతటా శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు వెళ్ళిపోయిరి. కానీ 11వ వచనంలో ఉంది, అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు యేసు దేహం ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడును కాలవైపున ఒకడును కూర్చుండుట కనబడెను. ఆమె ఏడ్చుతా ఉంది, ఏం అర్థం కాని స్థితిలో ఉంది, ఎమోషనల్ అయిపోతా ఉంది. బట్ ఆ స్థితిలో ఆమె ఏం చేసిందండి, సమాధిలో తొంగి చూసింది. ఎక్కడో ఒక ఫ్లికరింగ్ హోప్, మళ్ళీ నా ప్రభు దేహం ఇక్కడికి తెస్తారేమో, లేదా మరి యేసయ్య ఇక్కడే ఉన్నాడేమో, ఏదో ఒక హోప్. ఆమె యేసు వైపు చూచింది. యేసయ్య కొరకు ఆశ కలిగి ఆమె ఒక్కసారి తొంగి మరి సమాధానం చూచినప్పుడు ఒక దర్శనం ఆమె చూచింది. దేవదూతలను దర్శనం పొందింది ఆమె. మరి దేవుని వాక్యం కూడా మనకు బోధిస్తూ ఉంటుంది. ఆత్మ సంబంధమైన వరమును ఆసక్తితో అపేక్షించమని, నానా విధములైన వరములను మనం అపేక్షించాలని మరి పవర్ అప్ అనేటువంటి ప్రోగ్రామ్ లో ఉన్నటువంటి ప్రతి స్త్రీని కూడా ఈరోజు ప్రభు ప్రేమను బట్టి నేను ఎంకరేజ్ చేయాలనుకుంటున్నాను. దర్శన వరము, భాష వరము, ప్రవచన వరము, బుద్ధివాక్యం, జ్ఞాన వాక్యం, స్వస్థత వరం, అద్భుతంలో వచ్చే వరమైనటువంటి అనేక ఆత్మ వరములు ఉన్నాయి కదండి. వీటి కొరకు ఆసక్తితో ప్రార్థిస్తామా? మనకున్నటువంటి ఈ దుఃఖ భరితమైనటువంటి ఈ జీవితాల్లో మరి going through all the tragic situations that we are going through, just let us peep through the Lord's tomb. Let us peep through his glory. Let us seek the gifts of God earnestly, coveting the spiritual gifts of the Holy Spirit. మనం మరి సిస్టర్ చాలా చక్కగా చెప్పారు, జోషువా సిస్టర్. మనం శరీర సంబంధమైన విషయాలు పక్కన పెట్టేసి ఆత్మ సంబంధమైన విషయాలు ధ్యానించడం మొదలుపెట్టినప్పుడు, ఆయన నీతిని, ఆయన రాజ్యంలో మనం వెతికినప్పుడు మిగతా అవన్నీ అవే సర్దుకుంటాయి, అన్ని కూడా మనకి అనుగ్రహింపబడతాయి. We will find all the other things, but let us give the first things first place in our life. Let us seek the spiritual gifts of God. ఇక్కడైతే మరియకి ఒక దర్శనం కలిగింది. అలాంటి దర్శనంలో మీరు కూడా చూడాలి, మనం అందరం కూడా చూడాలని నేను ఈరోజు నా ప్రార్థన, నా ఆశ ఉంటుంది. అలాగనే మరి ఆమె మాత్రమే కాదు, ఆ దేవదూతలు ఆమెతో కొన్ని విషయాలు చెప్పారు. ఇదిగో నువ్వు వెళ్ళేసి ఆయన శిష్యులతో చెప్పమ్మా, మరి ఆయన ఇక్కడ లేడైనా తిరిగి లేచాడని చెప్పేసి, అలాగే గలిలీలో మీరు ఆయన కలుసుకుంటారని, ఆయన నా తండ్రి మీ తండ్రి అనేటువంటి ఆయన దగ్గరికి ఆయన మరి ఆరోహణం అవుతారని అనేక విషయాలు దేవతలు ఆమెతో షేర్ చేసుకున్నప్పుడు, మరి కొన్ని నెరేషన్స్ లో అక్కడున్న స్త్రీలు కొంచెం భయపడి వాళ్ళు మరి శిష్యులతో చెప్పలేదు. కానీ మగ్దలేనా మరియ చాలా ధైర్యంగా ఆమె వెళ్ళి శిష్యులతో షేర్ చేసుకుని వాళ్ళకి రిపోర్ట్ చేస్తూ ఉంది. ఇదిగో నేను సమాధి దగ్గరే ఇలా వెళ్ళినప్పుడు ఇది జరిగింది అని చెప్పేసి ఆమె చాలా బోల్డ్ గా టెస్టిమోనీ షేర్ చేసుకుంటా ఉంది. మరి చాలా మంది స్త్రీలు వాళ్ళు సాక్ష్యం చెప్పాలని కానీ వాక్యం షేర్ చేసుకోవడం కానీ ఆశ కలిగి ఉంటారు, కానీ భయం అనేటువంటిది వాళ్ళని వెనుకకు లాగేస్తూ ఉంటది. అయితే క్రీస్తు ప్రేమను బట్టి నేను ఒక విషయం మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తానమ్మా. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆత్మ, పిరికితనం గల ఆత్మ మనకి దేవుడు ఇవ్వలేదు, కానీ శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మని మనకి ఇచ్చినాడు కదా. మరి ఆత్మను మనము అపేక్షిస్తాము. ప్రతి దినము అభిషేకమును, శక్తిని, పవర్ అప్, కమ్ ఆన్ లేడీస్, and increase in the anointing of the Holy Spirit.
మరి God has given us a spirit of power, love and sound mind, and God has given us a spirit of adoption, that we can come boldly to his presence and cry out, Abba Father. ఆయన మన తండ్రి అని మనం ఎరిగినప్పుడు మనము రాజుల రాజు, ప్రభుల ప్రభు, కుమార్తెలము, ప్రిన్సెసెస్ ఆఫ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ అని మనం తెలుసుకున్నప్పుడు ధైర్యంగా మనము ఆయన శక్తి కోసం, ఆయన అభిషేకం కోసము, ఆయన ప్రేమ కోసము, ఆయన మరి ఇంద్రియ నిగ్రహం గల క్రీస్తు వంటి మనస్సు కోసం మనము ప్రార్థన చేయగలుగుతాము. బోల్డ్ గా డిమాండ్ చేస్తూ దేవుని మనము అడగగలుగుతాం. అట్టి ప్రార్థన దేవునికి ఎంతో ప్రియమైనవిగా ఉంటాయి కాబట్టి మరి విశ్వాసంతో మనము దేవుని ప్రార్థించగలుగుతాము. కాబట్టి అలాంటి ప్రార్థన మనం చేద్దాము. ఇంకొక విషయం, నేను ఆమె గురించి, మేరీ మ్యాగ్డలిన్ గురించి చెప్పి నేను మరి నెక్స్ట్ స్త్రీల గురించి వెరీ బ్రీఫ్లీ ఐ షేర్ అబౌట్ ద నెక్స్ట్ 2 women. మేరీ మ్యాగ్డలిన్ గురించి డిస్క్రైబ్ చేస్తూ కొన్ని చోట్ల షీఈస్ అన్ అపోజల్ ఆఫ్ ద అపోజల్స్ అని చెప్పేసి అంటున్నారు. అపోజల్ ఆఫ్ ద అపోజల్స్ ఎందుకు అంటే ఈమె మరి క్రీస్తు సువార్తను, ఈమె యేసుక్రీస్తు కలిగినటువంటి ఆ ఎన్కౌంటర్ మనకు తెలుసు కదా. గార్డెన్ లో ఎక్కడైతే యేసుక్రీస్తుని మరి సమాధిలో పెట్టినారో అక్కడ ఆమె యేసుని చూచింది, కానీ ఆయన మరి గార్డెనర్ అనుకొని ఆమె అన్నది, అయ్యా ఆయన ఎక్కడ పెట్టారో చెప్తే నేను ఎత్తుకొని పోతాను అనేసి అంది. ఒక స్త్రీగా పురుషుని ఎత్తుకోవడం ఎంత కష్టం అండి. బట్ her love compelled her to do beyond her abilities. If you love God, if you love the word of God, it will give you capacity beyond your expectations. నేను ఎత్తైన కొండకు నన్ను ఎక్కించి ప్రభువా నేను ప్రేమిస్తున్నాను, నేను ప్రకటించటకు నాకు శక్తిని అని మీరు దేవుని అడిగితే తప్పకుండా ఆశగల ప్రాణం తృప్తిపరిచే దేవుడే అంటున్నాడమ్మా. కాబట్టి మరి మగ్దలేనే మరియ వలె యేసుక్రీస్తుని ఎత్తుకుంటాను అనే ఒక తీర్మానం ఈరోజు తీసుకుందామా. నాకు అంత నాలెడ్జ్ లేదు అక్క, బైబిల్ నాలెడ్జ్ లేదు, అంత జ్ఞానం లేదని మీరు అనుకుంటారేమో, కానీ ఎవ్వరు కూడా మరి వాళ్ళకున్న నాలెడ్జ్ బట్టి, వాళ్ళకున్న అబిలిటీస్ బట్టి దేవుని వాక్యం ప్రకటించరు. కానీ ఇట్ ఈస్ అ గ్రేస్, ఇట్ ఈస్ గ్రేస్, ఇట్ ఈస్ అన్ ఎలక్షన్ బై గ్రేస్. అంటే కృప ద్వారా మనకి ఇవ్వబడినటువంటి ఆధిక్యత మాత్రమే. మనం అంత మాత్రమే కాదు, మరి ఆయన మన అవైలబిలిటీని చూస్తారే తప్పించి దేవుడు మన అబిలిటీస్ చూడరు. వెన్ యూ సే లార్డ్ ఐ యామ్ హియర్, he will empower you. Grace is an empowerment. Grace is an ability of God that will manifest in our lives. అలాంటి కృప దేవుడు మీ అందరికి ఇవ్వాలని దేవుడిని నేను మరి ఈరోజు ప్రార్థన చేస్తున్నాను. మగ్దలేనే మరియా నేను యేసుని ఎత్తుకొని పోతానని ఆయనతో అన్నప్పుడు మరియా అని యేసయ్య ఎంతో చాలా సంతోషించుంటారు ఆయన కదా. అన్న మాటలకి మరియా అని ఒక్క మాట అనగానే రబ్బుని అని ఆయనని గుర్తుపట్టేసింది. నా గొర్రెలు నా స్వరం వింటాయని చెప్పేసి మరి వాక్యంలో చెప్తున్నాను కదా యేసయ్య. మనము దేవుని మాట్లాడుతున్నప్పుడు మనం కూడా వినేవారిగా, గ్రహించేవారిగా ఉండాలి. God will always minister specifically, personally to us, but we should have a spirit that will receive, always be in a recipient mode to receive from the Lord. ఎవరు మాట్లాడినప్పుడు కూడా టుడే ఐఎమ్ సో మచ్ ఎంకరేజ్డ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్ దట్ హెస్ బీన్ మినిస్టర్డ్ బై సిస్టర్ జోషిబా పవన్. సో జోయానా గురించి ఇన్ని విషయాలు ఉన్నాయా, ఇంత మరి ఐడియల్ ఉమెన్ ఆ జోయానా, ఎంత మరి ఐఎమ్ సో మచ్ ఎంకరేజ్డ్ బై దట్ వర్డ్. సో ప్రతి ఒక్కసారి మరి దేవజనులు వాక్యం చెప్తున్నప్పుడు మనం రిసెప్టివ్ మోడ్ లో ఉందామా, రిసీవ్ చేసుకుందామా దేవుని నుండి. మగ్దలేనే మరియా అయితే వెంటనే గుర్తుపట్టేసింది. ఆయన స్వరం వినగానే రబ్బీ అని చెప్పేసి, లార్డ్ అని చెప్పేసి ఆయన గుర్తుపట్టేసింది. ఇప్పుడు వాళ్ళకు ఇంటిమసీ బట్టి నన్ను ముట్టద్దు, నేను ఇంకా గ్లోరిఫై కాలేదని యేసే చెప్పినారు. ఈ విషయాలన్నీ కూడా మగ్దలేనే మరియా వెళ్ళేసి శిష్యులతో ఎంతో ధైర్యంగా మరి ఆమె టెస్టిమోనీ చెప్పింది. ఆమె ఎంతో ధైర్యంగా శిష్యులతో పంచుకుంది. నేను స్త్రీని కదా, పురుషులకి నేను ఎలా బోధించాలి, నేను మౌనంగా ఉండాలి కదా. ఆమె కండెమ్ చేసుకోలేదు, ఆమె తక్కువ చేసుకోలేదు. యేసే చెప్పారు ఆమెకి, మరి దేవదూతలు చెప్పారు నువ్వు వెళ్ళి మరి ఆ శిష్యులతో ఈ విషయాలు పంచుకోమని చెప్పేసి. షీ హర్డ్ ఫ్రమ్ ద లార్డ్, షీ రెస్పాండెడ్ టు ద వాయిస్ ఆఫ్ గాడ్, షీ స్టార్టెడ్ preaching to the apostles what God intended her to say. And when she said, the disciples responded. మీరు అనుకుంటుండొచ్చు నేను స్త్రీని కదా, నేను ఎలా చెప్పాలి అని చెప్పేసి. ఒక వాక్యం ద్వారా మిమ్మల్ని ఎంకరేజ్ చేయాలని నన్ను ఎంతగానో బలపరిచినటువంటి వాక్యము మరి గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము
3వ అధ్యాయం 27-28 వచనాల్లో, క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేడు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరు అందరూ ఏకంగా ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సో మరి స్త్రీ అని పురుషుడని, గాడ్ ఈజ్ నాట్ ఎ పార్షియల్ గాడ్. ఇప్పుడు అనుకోవద్దు నేను స్త్రీని కదా, నేను వాక్యం షేర్ చేసుకోవచ్చా, నేను చెప్పొచ్చా. దేర్ ఆర్ సమ్ instructions concerning this, but definitely there is no partiality between men and women. ఆత్మకి జెండర్ లేదు కదండి, ఆత్మ సంబంధమైన విషయాల్లో కూడా ఏ పార్షాలిటీ లేదు. ఆసక్తి కలిగి ఉంటే దేవుడు వరములతో నింపి ఫలములతో నింపి మిమ్మల్ని కూడా వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ప్రభువా నేనున్నాను, నన్ను పంపుమని యెషయాలాగా మరియలాగా మరి నేను క్రీస్తు దాసురాలను నీ మాట చెప్పు నాకు కలుగునుగా. కానీ జస్ట్ ఈల్డ్ టు ద వాయిస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, గాడ్ విల్ యూజ్ యూ మైటీలీ. మరి ఏ భేదం లేదు, స్త్రీ అని పురుషుడు అనేటువంటి ఏ తారతమ్యం లేదు, ఏ పార్షాలిటీ లేదు. కానీ ప్రభు కూడా మరి మిమ్మల్ని వాడుకోవడం, మనందరినీ వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. సో లెట్ మీ ఎంకరేజ్ యూ విత్ దిస్ స్క్రిప్చర్, Galatians 3:27-28. And I want to conclude regarding Mary Magdalene. She is called apostle of the apostles. పోస్టలిక్ అనాయింటింగ్ ఉందని అనుకుంటాను. మరి ఎప్పుడైతే మేడ గదిలో పరిశుద్ధాత్మతో నింపబడిన అనుభవంలోనికి స్త్రీలందరూ కూడా వెళ్ళినారో, ఆ తర్వాత నమ్మిన వారిని సూచక క్రియలు వెంబడించినటువంటి దేవుని వాక్యం వాళ్ళు నెరవేరిందని నమ్ముతున్నాను. 7 దయ్యములతో పట్టబడినటువంటి మగ్దలేన మరియా దేవుని 7 ఆత్మలతో నింపబడింది, పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని మరి పరిపూర్ణతలోకి వెళ్ళేసి ఆమె కూడా మరి నమ్మింది. కాబట్టి ఆమె అనేక మందికి దయ్యాలను విడిపించి ఉండవచ్చని నేను అనుకుంటున్నాను. మరి ఎందుకంటే నమ్మిన వారిని సూచక్రియలు వెంబడించును, నా నామంలో వారు దయ్యములను వెళ్ళగొట్టెదరు, పాములను ఎత్తి పట్టుకుందరు, అన్య భాషలు మాట్లాడదురు, రోగుల మీద చేతుల నుంచి వారు స్వస్థత నొందెదరు అనేటువంటి వాక్యం అన్ని కూడా నమ్మిన వారికి వర్తిస్తాయి. స్త్రీ అని లేదు, పురుషుడు అని లేదు. మరి నీ గతం ఏమై ఉండొచ్చు, నీ ప్రస్తుతం ఏమైనా అయి ఉండొచ్చు, కానీ నమ్ముట నీ వలన అయితే నమ్మవానికి సమస్తము సాధ్యమే. నమ్మిన ఎడల దేవుని మహిమను చూచెదు అని దేవుని వాక్యం చెప్తుంది. మరి మగ్దలేన మరియా మరి మేడగదిలో శిష్యులతో కూడా పరిశుద్ధాత్మ కొరకు ఎదురు చూచినటువంటి స్త్రీ, దేవుని మరి యేసుక్రీస్తు శిలువ యొద్ద నిరీక్షించినటువంటి స్త్రీ, సమాధి యొద్ద నిరీక్షించినటువంటి స్త్రీ, ఆత్మ కొరకే ఎదురు చూచినటువంటి స్త్రీ, ఎంతో కనిపెట్టుకున్నటువంటి స్త్రీ, ప్రార్థించే స్త్రీ, ధైర్యం కలిగినటువంటి స్త్రీ, ఆత్మ వరములతో ఆత్మ ఫలంతో నింపబడినటువంటి స్త్రీ, ఆయన పునరుద్ధానమునకు సాక్షిగా ఉన్నటువంటి స్త్రీ. ఎంత ధన్యత కదా. మొట్టమొదటి సాక్షి యేసుక్రీస్తు పునరుద్ధానమునకి మొట్టమొదటి సాక్షి అంటున్నది ఎంతో గొప్ప ధన్యత. మరి ప్రభు స్త్రీ అనేటువంటి ఆమెకు ఎంత గొప్ప ధన్యత ఇచ్చినారు. ధన్యత మనందరికీ కూడా ప్రభు దయచేయాలని ఈరోజు మరి ప్రార్థిస్తూ, మరి అలాగనే ఇంకొక స్త్రీ గురించి మనము చూద్దాము. మేరీ వైఫ్ ఆఫ్ క్లోపస్, మరి క్లోపా భార్య అయినటువంటి మరియా. మరి ఈమెను గురించి కూడా అనేక సందర్భాల్లో ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు సిలువ దగ్గర నిరీక్షించినటువంటి స్త్రీలు అని చెప్పి, ఆయన సమాధి దగ్గర ఆయనకి మరి ఆ తైలము అత్తరు అవి పోయడానికి మిర్ర్ పోయడానికి వచ్చినటువంటి స్త్రీలలో ఉన్నటువంటి ఈమె పేరు కూడా మెన్షన్ చేయబడి ఉంది. అయితే మేరీ అనేటువంటి పేరు ఈ 6 పునరుద్ధాన సాక్షులు స్త్రీలలో 4 మంది పేరు మేరీ అయినందువలన వీళ్ళని డిస్టింగ్విష్ చేయడానికి వాళ్ళ కుమారుల పేరుతోనో వాళ్ళ ఊరి పేరుతోనో వాళ్ళని పిలుస్తా ఉన్నాం కదండి. అలాగనే ఈమెయితే క్లోపా భార్య అయినటువంటి మరియగా పిలువబడుతోంది. ఈమె గురించి మరి యోహాను సువార్త 19:25 రాయబడి ఉంది. ఇక్కడ ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్య అయిన మరియా అని చెప్పి రాయబడి ఉంది. అనేక మార్లు ఆయన తల్లి సహోదరి ఒకరు, క్లోపా భార్య అయిన మరియా ఒకరు అని నేను అనుకుంటూ ఉండేదానికైతే. కానీ ధ్యానించినప్పుడు కొన్ని విషయాలు నేర్చుకుంటున్నప్పుడు ఏం తెలుస్తుందంటే ఈ 2 కూడా ఒకటే విషయం, ఒకరిని గురించి చెప్పబడతా ఉంది. హిస్ మదర్ సిస్టర్ అండ్ వైఫ్ ఆఫ్ క్లోపస్, దట్ ఈస్ మేరీ వైఫ్ ఆఫ్ క్లోపస్. సో క్లోపా భార్య అయిన మరియా. ఈమె ఎవరంటే, క్లోపా ఎవరు అనేసి అంటే ఈయన మరి నజరేడ్ అనేటువంటి యోసేపు యొక్క సహోదరుడు అనేసి మరి హిస్టోరియన్స్ చెప్తా ఉన్నారు. సో జోసెఫ్ ద నాజరీన్ యొక్క బ్రదర్ క్లోపస్. మరి క్లోపస్
భార్య ఈ మరియా, క్లోపా భార్య అయినటువంటి మరియా. మరి ఆమె గురించి ఎక్కువ విషయాలు రాయబడి ఉండలేదు, కానీ అందరూ స్త్రీలతో కూడా యేసుక్రీస్తుని వెంబడించినటువంటి స్త్రీ ఆమె. మరి యేసయ్య సిలువ దగ్గర ఆయనని చూచుచున్నటువంటి స్త్రీ, ఆయన పునరుద్ధానంను దర్శించినటువంటి స్త్రీ, ఆయన సిలువ యొద్ద ఉన్నప్పుడు నేను అనుకుంటున్నా ఆమె ధ్యానం చేస్తూ యేసయ్య గురించి నీ సిలువే నా శరణాయనరా అంటూ ఆయనను మరి ధ్యానిస్తూ, నాందు ఏ ఎబిలిటీ లేదు, నాలో ఏ గొప్పతనం లేదు, కానీ ప్రభా నీ కృపను, నీ సిలువ శక్తిని, నీ పునరుద్ధానం నీ తట్టు నేను చూచుచున్నానని చెప్పేసి ఆమె అందరి స్త్రీలతో కలిపి అక్కడ ఉన్నటువంటి స్త్రీ. మరి నేను ముందుగా చెప్పినట్టుగా ఈ చాలా మంది స్త్రీలకి మరి ఈ వాక్యాలు చదివినట్లయితే రెపిటేషన్ అవుతుంది, కానీ వీళ్ళకి అన్ని కామన్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. ఎందుకు అంటే వాక్యం చెప్తుంది కదా, ఐరన్ షార్పెన్స్ ఐరన్. ఎప్పుడైతే ఫెలోషిప్ లో ఉంటామో పదును చేయబడతా ఉంటాము. సో నెవర్ ఎవర్ ఫర్సేక్ ఫెలోషిప్. ప్రభు రాకడ అతి సమీపంగా ఉన్నది. as we see the day of the Lord approaching, let us not forsake the coming to work together of saints, especially ఇలాంటి విమెన్స్ ఫెలోషిప్ ని మీరు ఎప్పుడు కూడా మిస్ చేసుకోకుండా అటెండ్ చేసుకున్నట్లయితే ప్రభు తప్పకుండా మీ ఆత్మీయ స్థితిలో ఒక పవర్ అప్, ఒక అభిషేకంలో ఒక గ్రోత్ ని, అలాగనే ఆయనతో ఇంకా ఒక డీపర్ అండ్ ఇంటిమేట్ రిలేషన్షిప్ లోకి ప్రభు మనం నడిపిస్తారు. మరి ఇతరుల సాక్ష్యం ద్వారా మనము ఎంతగానో బలపరచబడతాం. కాబట్టి ఇలాంటి ఆపర్చునిటీస్ మిస్ చేసుకోకూడదు అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. క్లోపా భార్య అయినటువంటి మరియా వీళ్ళందరూ సహవాసంలో ఉంటుంది కాబట్టి ఎంతగానో బలపరచబడుతూ మరి దేవుని సన్నిధిలో నిలుస్తూ ప్రార్థిస్తూ దేవుని చూస్తూ మరి ధ్యానిస్తూ అనేక సందర్భాల్లో యేసుక్రీస్తు మరణ పునరుద్ధానాలకు సాక్షిగా ఉన్నటువంటి స్త్రీగా ఉన్నది. మరి ఈమె విషయంలో నేను ధ్యానించినప్పుడు ఒక విషయం బయలుపరచబడుతుంది. మరి మేరీకి ఈమె కో సిస్టర్ కదండి. యోసేపు క్లోపా వీళ్ళిద్దరు బ్రదర్స్ అయితే యేసు తల్లి అయినటువంటి మరియా, అలాగనే క్లోపా భార్య అయిన మరియా ఇద్దరు కో సిస్టర్స్, తోడిగోడళ్ళు. అండ్ యేసయ్య ఆయన ఆమె నెఫ్యూ, వారి యొక్క నెఫ్యూ. మరి ఈ వాళ్ళకి ఎంత మంచి అమికబుల్ ఫ్యామిలీ రిలేషన్షిప్స్ ఉన్నాయో చూడండి. చాలా మంది కో సిస్టర్స్ తో, ఇన్ లాస్ తో, ఇంకా యునో ఈవెన్ కజిన్స్, సిబ్లింగ్స్ వాళ్ళతో కొన్ని రకాల డిస్పారిటీస్ వచ్చినప్పుడు మరి వాళ్ళతో నేను ఇంకా మాట్లాడను లేదా అవాయిడ్ చేస్తాను, బెటర్ వాళ్ళతో మాట్లాడుకోవడం మంచి అని బ్రేకప్ చేసుకునే సిచ్యుయేషన్ చూస్తూ ఉంటాము. కానీ వీళ్ళని చూసినప్పుడు ఒక ఆదర్శవంతమైన మంచి ఫ్యామిలీ రిలేషన్షిప్ వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉన్నారు. మరి మేరీ ఆమె హృదయంలో ఈ కత్తి దూసుకుపోయే భయంకరమైన అనుభవంలో ఆమె తోటి కోడలైనటువంటి క్లోపా భార్య ఏం చేస్తుంది, ఆమెతో కూడా ఉండి ఒక మోరల్ సపోర్ట్ ఇస్తా ఉంది. ఈరోజు మీ కజిన్స్, మీ కో సిస్టర్స్, మీ సిబ్లింగ్స్, మీ ఇన్ లాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలాంటి పరిస్థితిలో ఉంటున్నారో ఒకేషనల్లీ అయినప్పుడు కూడా కాల్ చేయండి. వాళ్ళ బాగోగులు, వాళ్ళ స్థితిగతులు తెలుసుకుంటూ ఏం కాదు నేను ప్రార్థన చేస్తాను, నేను ఉన్నాను. దేవుడు మనకు ఉన్నాడు, మన ప్రార్థనలు ఆలకించే దేవుడు. మనము ఈవెన్ దో వీఆర్ ఫెయిత్లెస్, హీ ఈస్ అ ఫెయిత్ఫుల్ గాడ్, హీ విల్ డెఫినెట్లీ ఫుల్ఫిల్ హిస్ ప్రామిసెస్ అని చెప్పేసి కొన్ని ఎంకరేజింగ్ వర్డ్స్ వాళ్ళతో చెప్దామా. మన ఫ్యామిలీ అండ్ మన ఎక్స్పాండెడ్ ఫ్యామిలీస్ లో మనము మరి దేవుని సాక్షులుగా, దేవుని రిప్రజెంటేటివ్స్ గా, దేవుని మరి వాక్యంను, ఆయన వాగ్దానాలను ఎత్తిపట్టి అనేకులను ఎంకరేజ్ చేసే స్త్రీలుగా ఉందామా? ఈరోజు ఒక తీర్మానం చేసుకుందామండి. క్లోపా భార్య అయినటువంటి మరియ విషయాలు, ఈ కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. మరి వాక్యాల్లో ఒక్కొక్కటి తీసుకుని వెళ్తే కొంత మరి టైం అవుతుంది కాబట్టి నెక్స్ట్ స్త్రీ గురించి, సలోమే అయినటువంటి స్త్రీ గురించి కొన్ని విషయాలు చెప్పి నేను ముగిస్తాను. షీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద జీసస్ ఫాలోవర్స్ ఇన్ గలిలియా నుండి మరి గొల్గొతా వరకు యేసుని వెంబడించినటువంటి స్త్రీ ఆమె కూడా యేసుక్రీస్తు క్రూసిఫిక్షన్ ని, అలాగే ఆయన రిజరక్షన్ ని విట్నెస్ చేసింది. అలాగే డెఫినెట్ గా ఆమె కూడా ప్రకటించి ఉంటుందని నేను నమ్ముతా ఉంటున్నాను. అయితే మరి ఈమె గురించి మార్కు సువార్త 15వ అధ్యాయము 40-41 వచనాలు రాయబడి ఉంది. షీ ఫాలోడ్ జీసస్ అండ్ షీ మినిస్టర్డ్ టు జీసస్. మనం ఈ వాక్యం చూసాము. ఆమె కలిగినటువంటి దానితో ఆమె పరిచారం చేసింది, యేసుక్రీస్తుకి పరిచారం చేసింది. మీరు అనుకోవచ్చు మరి అందరూ వాక్యం చెప్పలేరు కదా, అందరూ ఆరాధనలో నడిపించలేరు. అవునమ్మా, మరి అందరికీ ఒకే రకమైనటువంటి వరం కాదు, కానీ
పరిచారం అనేటువంటి ఒక వరము, మీరు చర్చ్ లో చైర్స్ వేయడము, మరి అక్కడ డస్ట్ దులపడము, లేదా ప్రభు బల్లను సిద్ధపరచడము, ఏ చిన్న పని కూడా మనం క్రీస్తు రాజ్య వ్యాప్తిలో మరి ఆయన సువార్తలో మనం చేసే ఈ చిన్న వర్క్ కూడా, ఈవెన్ లైక్ if you are just washing toilets in your church, I don't know what way you are serving God, but ఏది కూడా అది వ్యర్థం పోదు. It is being recorded in God's book. It is highly esteemed in God's view. ఏ వర్క్ కూడా మరి మిక్కిలి అల్పమైన పని కూడా ఆయన దృష్టిలో ఎంతో ఘనమైనదిగా ఉంటది. ఆయన దాన్ని లక్ష్య పెడుతున్నాడు, ఆయన మరి చూస్తున్నాడు. తగిన కాలం తప్పకుండా ఆయన తగిన బహుమానం మనకు దయచేస్తారు. మరి బలా నమ్మకమైన మంచి దాసరాల, ఇంత చిన్న దానిలో కూడా నమ్మకంగా ఉన్నామని ప్రభు ప్రశంస మనకు మరి పొందుకోవడానికి కారణం అవుతుంది. కాబట్టి ఎక్కడ కూడా డిస్కరేజ్ కాకండి, నేను అలాగలేను ఇలాగలేను కంపేర్ చేసుకోవద్దు. వీఆర్ ఆల్ యునీక్, వీఆర్ అన్కంపారబుల్ కదా. మన ఫింగర్ ప్రింట్స్, మన ఐరిస్ ఇది చూస్తే ప్రపంచంలో ఏ ఒక్కరికి కూడా సిమిలర్ గా ఉండవు. మన ఫింగర్ ప్రింట్స్ కానీ మన ఐరిస్ కానీ అందరికి డిఫరెంట్. ద సేమ్ వే ఫేసెస్ కూడా ఎక్కడో కొన్ని సిమిలారిటీస్ ఉండొచ్చు, కానీ ఎవ్రీబడి సో యూనిక్. ఈవెన్ ట్విన్స్ మధ్యలో కూడా డిఫరెన్సెస్ ఉంటాయి. సో లెట్ us not compare. ఇప్పుడు నేను అనుకుంటే జోషువా సిస్టర్ ఎంత సౌమ్యంగా ఉంటారు, ఎంత చక్కగా వాక్యం చెప్పారు, ఎంత మైల్డ్ గా ఉంటది, అలా నేనుంటే బాగుండాను. I can't compare with her because we are all different. We have unique characteristics. Because Bible tells us దైవ భక్తి కలిగిన స్త్రీ తగిన విధంగా ఎలా ఉండాలని కొన్ని గుణ లక్షణాలు ఉన్నాయి, కానీ వీఆర్ ఆల్ యూనిక్. వీ హ్యావ్ అవర్ ఓన్ యూనిక్ క్యారెక్టరిస్టిక్స్. సో అవన్నిటిని బట్టి కూడా ప్రభుని మనం మహిమపరుద్దాము. అలాగే ఏ చిన్న పని కూడా దేవుని రాజ్యంలో మనం చేసే ఏ చిన్న పని కూడా అది వ్యర్థంగా పోదు. తప్పకుండా మరి దేవుని ఎదుట అది మనకి మెప్పు కలుగజేస్తుంది అనేటువంటి విషయం జ్ఞాపకం చేసుకుంటూ, సలోమె వలె, మరి క్లోప భార్య అయిన మరియ వలె, మగ్దలైన మరియ వలె, క్రీస్తు తల్లి అయినటువంటి మరియ వలె, అలాగే జబదే కుమారులైనటువంటి తల్లి అయినటువంటి మరియ వలె, అలాగనే మరి జోహన్న వలె, ఈ స్త్రీలు 6 మంది పునరుద్ధాన సాక్షులు అయినటువంటి స్త్రీల వలె మనందరం కూడా మన జీవితాల్లో ప్రభు కొరకు, ఆయన వాక్యం కొరకు మనం నిలవబడుటకు, ఆయన కొరకు మనము మన జీవితంలో ముందు కొనసాగుటకు, ఆయన ప్రేమ, ఆయన శక్తి, ఆయన పునరుద్ధాన శక్తి మనల్ని బలపరచును గాక. ఆమేన్. మరి ఈ సలోమె గురించి కూడా ఒక విషయం మరి చెప్పి నేను ముగిస్తాను. ఏంటంటే ఈమె బహుశా could be likely the mother of sons of Zebedee అని గురించి చెప్పబడి ఉంది. సో దిస్ ఇస్ ద లేడీ హూ ప్రేడ్ ఫర్ హర్ సన్స్ కదండి. జబదే కుమారులు అయినటువంటి జాన్ అండ్ జేమ్స్ వాళ్ళ గురించి చెప్పినప్పుడు, ప్రభువా నీ రాజ్యంలో నువ్వు వచ్చినప్పుడు నీ కుడి వైపున ఎడం వైపున నా కుమారులను కూర్చుండబెడతావా అని ఆమె ప్రభువుని అడిగింది. అప్పుడు యేసయ్య మరి ఇది నా చేతిలో లేదమ్మా అని చెప్పి చక్కగా ఆమెకు ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే ఆమె ప్రార్థించే స్త్రీగా ఉంది. మరి మనము మన పిల్లల కోసం ప్రార్థన చేస్తున్నామా? ఏమని ప్రార్థన చేస్తున్నాం? వాళ్ళ మెటీరియల్ నీడ్స్ కొరకు మాత్రమే ప్రార్థన చేస్తున్నామా, లేదా వాళ్ళు మరి అంత్య దినములలో మరి సకల శరీరుల మీద ఆత్మను కుమ్మరిస్తాను, మీ కుమారుడు కుమార్తెలు ప్రవచించెదరని యోవేలు 2:28 ఉంది కదా. మరి ఇలాంటి ఆత్మ సంబంధమైన వాగ్దానాలు ఎత్తిపట్టి వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నామా? వారు మన పిల్లలు ప్రభు యొక్క ప్రవక్తలుగా, మరి ప్రభు యొక్క సాక్షులుగా, మరి ప్రభు వాక్యాన్ని మోసుకునేటువంటి దైవజనులుగా, ప్రభు కొరకు ప్రార్థించే యోధులుగా ఉండాలని చెప్పి మనము ప్రార్థన చేయవలసినటువంటి వారిగా ఉన్నాము. అలాగే మరి క్లోప భార్య అయిన మరియ విషయంలో ఒక విషయం నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆమె ఇంకేదైనా పేరుతో కూడా పిలువబడి ఉండవచ్చు కదా. ఆమె టౌన్ ని బట్టు, ఆమె కుమారుల పేరుని బట్టు, కానీ అక్కడ క్లోప భార్య అయిన మరియ అని రాయటానికి పరిశుద్ధాత్మ దేవుడు మరి ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. మరి ఆమె ఎంతగానో ఆమె భర్తను ఆనర్ చేసినటువంటి వ్యక్తిగా ఉండొచ్చు. అంత మాత్రమే కాదు, మరి ఆయన పేరుతో పిలువబడతా ఉంది. ఇవాళ నాకైతే చాలా ఆశ ఉండేది ఏంటంటే ఒక క్రిస్టియన్ నేమ్ ఉంటే బాగుండని. పేరెంట్స్ బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్ దే ఆల్ నేమ్డ్ అస్ లైక్ విత్ సెక్యులర్ నేమ్స్. దీప్తి అని నాకు పేరు పెట్టినప్పుడు నాకు ఎంతో ఆశ ఉండేదన్నమాట. అండ్ వెన్ ఐ గాట్ మ్యారీడ్ నేను అనుకునేదాన్ని దీప్తి సుందర్ అని మా హస్బెండ్ పేరుతో పిలవడం నాకు చాలా ఇష్టం ఉండేది. బట్ ఐ వాజ్ ప్రేయింగ్ కాన్స్టెంట్లీ లార్డ్, ఒక క్రిస్టియన్ నేమ్, నువ్వు హెప్సిబా బ్యూలా అని పేర్లు పెట్టావు కదా ప్రభు, ఇలాగ నాకు ఒక పేరు ఉంటే బాగుంది క్రిస్టియన్ నేమ్ అనుకున్నప్పుడు నాకు ప్రభు చూపించినటువంటి విషయం, భర్త పేరు ఎలైజా కదమ్మా, వై షుడ్ యూ బీ కాల్డ్ దీప్తి ఎలైజా?
Elijah, which means strong God. God is a strong God. Elijah ane నాకు ఎంతో చాలా ఇష్టం because of some reasons, like certificate లో ఉన్నందుకు still my surname goes with my family name, but then I love to be called as Dipti Elijah. ఈమె కూడా క్లోపా భార్య అయిన మరి అని పిలువబడ్డ చాలా ఇష్టపడిన వ్యక్తి ఉంటది. మరి ఆమె ఏదైతే ఆమె ఆస్తితో ప్రభుని సేవించినప్పుడు డెఫినెట్ గా ఆ భర్త సమ్మతంతోనే ఆమె చేసి ఉంటుందని నమ్ముతున్నాను. లైక్ అన్ని విషయాల్లో కూడా మరి ఆమె భర్తను ఘనపరుస్తూ మరి ఆయనను శిరస్సుగా ఆనర్ చేస్తూ ముందుకెళ్ళినటువంటి స్త్రీగా ఆమె ఉంటుంది. ఆమె భర్త కొరకు ప్రార్థించి కూడా ఉంటుందని నేను నమ్ముతున్నాను. మరి అలాగే సలోమి అయితే ఆమె పిల్లల కొరకు ప్రార్థించింది. మనం కూడా కుటుంబంగా ఉంటున్న పరమేంట తల్లిదండ్రుల కొరకు, మన భర్తల కొరకు, మన పిల్లల కొరకు ప్రార్థించే స్త్రీలుగా ఉందాము. మీరు అనుకోవచ్చు, నాకు దేవుడు నన్ను ఎప్పుడు వాడుకుంటాడు, ఎప్పుడు నాకు ఇలాంటి అవకాశం వస్తుంది, వర్షిప్ లోనో వాక్యంలోనో. అన్నిటికన్నా గొప్ప పరిచయం ఏంటో తెలుసా అండి? The greatest ministry is the ministry of intercession. To pray for others, to pray for our families, to pray for our elders, to pray for our children, to pray for our husband. That's the greatest ministry that has been given to us. So let us take up this ministry of intercession forward. Let us be like all these 6 powerful women who witnessed the resurrection of Jesus Christ. Let us be like these women. Let us take them as role models and move forward in our lives. I'm really sorry if I have exceeded my time, or I'm so sorry, and I praise God for this wonderful opportunity, and I thank the organizers of Power Up Prayer Conference and Sajiva Vahini Ministries, and Pastor Praveen and Pastor Kirti. I thank you for this opportunity, and yes, I thank you so much and praise God for this wonderful opportunity, for getting faith boost up, to get really I'm filled with power. Even as I'm ministering, I could feel the anointing of the Holy Spirit filling me, and even as I listened to Sister Joshi, I could feel the power filling me. I believe that many sisters' lives are touched today. Many people are receiving the power of God. May the power of the Holy Spirit, the communion of the Holy Spirit, may the grace of our Lord Jesus Christ and the love of God be with us and with all those whom we are praying for us. I praise God for this wonderful opportunity, and I take this time to you. I give the time back to you. Over to you, sister. Thank you. Thank you so Thank you much. once again. Thank you so much, Dr. Dipti Elijah. Hope all of you are encouraged by the characteristics of these 6 women who witnessed the risen Christ, and by the 2 powerful women, Sister Joshiba and Dr. Dipti Elijah, who boldly declared and did not back off, irrespective of the adverse situations they have been through. They are still following Christ. Glory to God. Let's power up with this resurrection power given by Holy Spirit God, only to stand boldly for His ministry with all that we have and all that we are. Over to Pastor Kirti for the closing prayer and benediction. థ్యాంక్ యూ డాక్టర్ సుమా. ఎంతో చక్కని వాక్యం విన్నాం కదండి. దేవుడు ఈ బిడ్డలందరినీ దీవించిన గాక. ప్రార్థన చేసుకొని ఈ యొక్క ఆరాధన ముగించుకుందాం. స్తోత్రం ప్రభు, పరిశుద్ధుడ, గొప్ప దేవ, అద్భుతకరుడ, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభా. నాన్న, పవర్ అప్ అనే ఈ ప్రోగ్రామ్ ద్వారా నాన్న ఎంతమంది స్త్రీలనైతే నాన్న మీరు విజిట్ చేస్తున్నారు, ఈ రోజు ఎంతమంది హృదయాలను మీరు తాకుతున్నారు, ఆ బిడ్డలందరినీ దేవాయిస్తే దీవించండి, మీరు మార్చండి తండ్రి. స్తోత్రం ప్రభా. నాయన ఆరాధనలో నాయన నడిపిస్తున్న డాక్టర్ సుమాని దీవించండి యేసయ్య. అలాగే ఆరాధనలో నాయన యేసయ్య నీ బిడ్డల్ని వాడుకున్న విధానంపై నీకు వందనాలు. సిస్టర్ అనుషాని అలాగే సిస్టర్ సంగీత ద్వారా నాయన యేసయ్య మంచి ఆరాధనను నడిపించారు తండ్రి. స్తోత్రం ప్రభా. బిడ్డలను దీవించండి, వారి కుటుంబాలను దీవించండి నాయన. నీ వాక్యము ద్వారా ఏ విధంగా నాయన మమ్మల్ని మేము మలుచుకోవాలో నాయన సిస్టర్ జోషిబా ద్వారా అలాగే నాయన డాక్టర్ దీప్తి ద్వారా తండ్రి మాతో నాయన యేసయ్య మీరు సూటిగా మాట్లాడి ఉన్నారు. మమ్మల్ని మేము సరిదిద్దుకోవడానికి ఏ విధంగా ఈ 6 స్త్రీలు నాయన నీ యొక్క రిజరక్షన్ కి విట్నెస్ గా ఉన్నారు తండ్రి, వారి జీవితాలను నాన్న ఒక సాక్ష్యముగా పెట్టి ఉన్నారు తండ్రి. ఆ విధంగా మేము కూడా తండ్రి మమ్మల్ని మేము మార్చుకొని తగ్గింపులోను, ధైర్యములోను, దేవా నిరుత్సాహములోను ప్రోత్సహించే స్త్రీలుగాను నాయన యేసయ్య ఒక శిష్యులతో పాటు నడిచి వెళ్ళిన ఆ యొక్క స్త్రీ తండ్రి
ఏ విధంగా అయితే అమ్మరియా నాయన యేసయ్య జోయన్న తండ్రి నాయన స్తోత్రం ప్రభా వారి యొక్క జీవితాలను సేవలో నాయన యేసయ్య వారి యొక్క సమయాన్ని కేటాయించి తండ్రి వాడుకున్నారో తండ్రి ఆ విధంగా కృంగిపోయి ఉన్న జీవితాల్లో నాయన ఎంతో మంది బిడ్డలు ఉన్నారు తండ్రి ఆ బిడ్డలతో మీరు మాట్లాడండి ఈ రోజు ఈ యొక్క ప్రోగ్రామ్ ని వాచ్ చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను తండ్రి మీరు ముట్టండి తండ్రి వారి యొక్క హృదయంలో ఎటువంటి గాయం ఉన్నా కానీ తండ్రి నాయన ఇప్పుడు విత్తబడిన ప్రతి మాట నాయన ఆ బిడ్డతో మాట్లాడాలి ఆ బిడ్డ జీవితంలో ఒక మలుపును తీసుకురావాలి తండ్రి నిజమే దేవా కృంగిపోయి నాయన నేను ఆడపిల్లనే నేను స్త్రీనే నేను ఏమి చేయగలను అని ఎంతో మంది స్త్రీలు నాయన బాధపడుతూ ఏమి చెయ్యలేని పరిస్థితిలో ఉన్నారు తండ్రి కానీ ఈ యొక్క పవర్ అప్ ప్రోగ్రామ్ ద్వారా నాయన గొప్ప ఎంకరేజ్మెంట్ వారికి దయచేయండి తండ్రి ప్రతి ఒక్క స్త్రీని నాయన యేసయ్య మీరు గొప్పగా వాడుకోండి తండ్రి నాయన వారి యొక్క జీవితంలో ఈ యొక్క వాక్యం ఫలించడానికి సహాయము దయచేయండి తండ్రి స్తోత్రం ప్రభా విత్తబడ్డ ప్రతి వాక్యము నాయన ప్రతి ఒక్క ఎగ్జాంపుల్ ప్రతి ఒక్క హృదయంలో నాటబడి ఫలించబడి దాని ప్రకారము నాయన నెమరు వేస్తూ అనుసరించడానికి సహాయము దయచేయండి తండ్రి స్తోత్రం ప్రభా ఇదిగో నాయన వాడుకున్న విధానంకై నీకు వందనాలు సజీవాహిని ద్వారా నాయన ఈ యొక్క ప్రోగ్రామ్ ని రిలీజ్ చేసి ఎంతో మంది అయితే దీవించబడుతున్నారో ఆ యొక్క దీవెనలు నాయన ఇంకా మెండుగా ఆశీర్వాదాలుగా మీరు మార్చి నాయన ఎక్కడ కూడా తండ్రి ప్రోగ్రామ్ ఆగిపోకుండా అనేక బిడ్డలను ఇంకా నడిపించి అనేక మందిని ఎంకరేజ్ చేస్తూ నాయన ఎంతమంది అయితే నాయన సూసైడల్ థాట్స్ తో ఉన్నారు నాయన అయితే జీవితానికి అంతం చేసుకుందామని నాయన అయితే నిరుత్సాహంతో ఉన్నారు ఆ బిడ్డల డెసిషన్స్ ని మార్చుకోవడానికి సహాయం దయచేయండి నాయన మీరు ఇచ్చిన ఈ వాక్యాన్ని నాయన ప్రోత్సహించి నాయన ఏసయ్య ఆ యొక్క డెసిషన్స్ ని మార్చుకొని తండ్రి నీ యొక్క సేవలో ముందుకు కొనసాగడానికి నాయన ఆశగల ప్రాణాన్ని ఏ విధంగా అయితే నాయన మీరు తృప్తిపరుస్తారో తండ్రి ప్రతి ఒక్కరి ఆశగల ప్రాణాన్ని నాయన తృప్తిపరచండి తండ్రి స్తోత్రం ప్రభా మరి ఒక రోజు నాయన మేము మీకు పవర్ ప్రోగ్రామ్ తో ముందుకు రావడానికి సహాయం దయచేయండి ఇంకొక నాయన 2 అంశాలతో నాయన యేసయ్య అనేకమైన బిడ్డలను ఎంకరేజ్ చేయడానికి మీరు సిద్ధపరిచి నీ బిడ్డల్ని నాయన మా ముందుకు తీసుకురండి తండ్రి స్తోత్రం ప్రభా ఆది నుంచి అంతం వరకు మీరే అధ్యక్ష పీఠం వహించారని నమ్మొచ్చు నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో అడిగి బ్రతిమలాడి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి ఆమేన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమయు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృపయు మన యొక్క పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడయుండును గాక ఆమేన్ ప్రైజ్ ది లార్డ్ అండి పవర్ అప్ ప్రోగ్రామ్ ద్వారా మీరు ఎంకరేజ్ చేయబడి ఉంటే మాతో పాటు ఈ యొక్క సేవలో మీరు ముందుకు సాగాలి అనుకుంటే మా యొక్క పోస్టర్లో నంబర్స్ ఉన్నాయి మీరు మాతో పాటు సహకరిస్తూ ఈ యొక్క సేవలో ముందుకు సాగడానికి మాకు కాల్ చేయొచ్చు మాతో మాట్లాడొచ్చు ఓవర్ టు సిస్టర్ సుమా Thank you so much, Pastor Kirti. Until we meet next time with one more powerful session, may the grace of God be with all of you. Praise the Lord. Shalom.